గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ మొట్టమొదటి సాంగ్ శాస్త్రి గారు రాసింది కోయంది కొత్త కోకిలా, వా. ఓయంది నింగి చంద్రలేఖ, కోరింది కోటి కన్నులా, చేరింది సుప్రభాత రేఖ. డిఫరెంట్ జానర్స్లో నేను ఒక జానర్ పేరు చెప్తాను, సరే. దాన్ని తగ్గట్టుగా మీరు ఒక పాట ఏదైనా పాడాలి. మాస్. పద్మావతి పద్మావతి ముద్దస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే. కర్ణాటిక్. ఉప్పడముగా వయ్యా ఉయ్యాల మంచము మీద, ఫోక్. యాప మండలు గుమ్మాల జుట్టి, పసుపు బండారు గడపల కద్ది. వెస్టర్న్. 24 క్యారెట్ గోల్డెన్ బాబు, 24-36 నీదే బాబు. హిందుస్థానీ. నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం. పాటలు పాడుతున్నారు, తర్వాత సంగీతం స్వరపరుస్తున్నారు. డబ్బింగ్ ఎప్పుడు ట్రై చేయలేదండి? ధూమపానం మద్యపానం నిషేధం. నిషేధం. ఇది చెప్పు ఫస్ట్. పొగాకు తాగడం, ధూమపానం మద్యానికి హానికరం. ఇలా చెప్తే మానేసిన వాళ్ళు కూడా తాగుతారు. మీరు రామ్ గోపాల్ వర్మ గారికి కీబోర్డ్ నేర్పారా? ఆ ఘనత నాదే. మీ పాటలు కాకుండా ఇతర సంగీత దర్శకులకి మీరు పాడిన పాటలు కొన్ని ఉన్నాయి. రేగు ముల్లోలే నాటు సిన్నాది, బొడ్డు మల్లేను సూడు అన్నాది, మీసాలు కూర్చకుండా ఒరి బావోయ్ ముద్దాడుతావా నువ్వు. ఐ డ్రీమ్ వీక్షకులకి నమస్కారం. దాదాపు 110 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో సంగీత దర్శకుల పేర్లు చెప్పమంటే లిస్టు చాలా పెద్దదే ఉంటుంది. అయితే సంగీత దర్శకురాలి పేరు చెప్పమంటే మనం చెప్పగలిగే ఒకే ఒక్క పేరు ఎంఎం శ్రీలేఖ. ఈరోజు సిట్టింగ్ విత్ శ్రీరాశ్రీకి గెస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. ఎంఎం శ్రీలేఖ, ముందుగా మీ పేరులోని ఎంఎంతో మొదలు పెడదాం. చెప్పండి, ఎంఎం అంటే ఏమిటి? సో ఆ ఎంఎం గురించి చెప్పడానికి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఫర్ దిస్ సిట్టింగ్ విత్ శ్రీరాశ్రీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఈ రోజున ఇక్కడ కూర్చుని మీతో అన్ని షేర్ చేసుకోబోతున్నందుకు. బికాజ్ ఫస్ట్ మీ ప్రోమో చూడగానే భలే ఉంది, అంటే మీరు చేస్తే ఇంటర్వ్యూ డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంటుందని ఒక నమ్మకం. నాకు యాక్చువల్గా ఫస్ట్ ఫోన్ చేసి విష్ చేసింది మీరే. వావ్, థ్యాంక్ యూ. అండ్ నా ఫస్ట్ ఫీమేల్ గెస్ట్ మీరే. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. చెప్పండి మేడం, గో అహెడ్. సో ఎంఎం అనేది యాక్చువల్గా ఇంటి పేరు కాదండి. ఇంటి పేరు వచ్చి కోడూరి యాక్చువల్గా. సో కీర్వాణ్ అనే ఫస్ట్ తమిళ సినిమా చేసినప్పుడు, అదేం సినిమా అది, బాలచంద్ర గారి సినిమా చేసినప్పుడు నేను ఆ సినిమాకి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్, మమ్ముటి హీరో దానికి. కీర్వాణి అంతా బాగానే ఉంది, ఇప్పుడు టైటిల్ పేరు వేయాలి కదా. సో కీర్వాణి అని వద్దు, తమిళ వాళ్ళకి దగ్గరగా లేదు పేరు, ఒక పేరు మార్చేద్దాం అన్నారు. సరే మీరు ఏదో ఒకటి పెట్టండి అంటే మరకతమణి అని పెడదామని ఆయనకు ఫ్రెష్ నామకరణం చేశారు. నాకు తెలిసి ఇలా ఎవరికి జనరల్గా జరగదేమో కదా, అన్నేళ్ళు అయిన తర్వాత ఒక పేరు మార్చడం. సో అప్పటి నుంచి తమిళ సినిమాలకు మాత్రమే మరకతమణి అని తనకి కంటిన్యూ అయింది, తెలుగు సినిమాలకి కీర్వాణి, అది అట్లా నడిచింది. నేను అనుకోకుండా ఫస్ట్ సినిమా నేను తమిళ్ చేయడం, హీరో విజయ్ది, తనకి ఫస్ట్ మూవీ. ఎస్ఏ చంద్రశేఖర్ గారు సరే ఇప్పుడు టైటిల్ కార్డ్ వేయాలి, శ్రీలేఖ అనేది బాగాలేదు, సరే మీరే ఏదో ఒకటి పెట్టండి అంటే ఆయన మణిమేఖల అని పెట్టడం. సో మణిమేఖల శ్రీలేఖ. సో చూడండి కోయిన్సిడెన్స్గా మణిమేఖల మరకతమణి, సో ఎంఎం అని కలిసి వచ్చింది. బట్ చాలా మంది అది ఇంటి పేరు అనుకుంటుంటారు, ఇంటి పేరు అనేసుకుని. ఇప్పుడు మీరిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ కదండి, ఇప్పుడు రాజమౌళి గారు వేరు, సో అట్లా అయిపోయింది. అలాగే ఆయన ఫాదర్ వి విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన వేరు మళ్ళీ మీ ఇంటి పేరు కోడూరు ఎక్కడ వినపడదు, ఎక్కడ వినపడదు. సో మా అందరికి అసలు పేర్లు పెట్టింది మా నాన్నగారండి. ఇప్పుడు మా అక్కకి మణికర్ణిక, లేకపోతే మల్లీశ్వరి, సప్తమి, కళ్యాణి మాలిక్, కీరవాణి అని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పెట్టి. కళ్యాణి మాలిక్ గారికి ఇలాగా ముందర ఇలా ఎప్పుడు పెట్టి తమిళ నేమ్ లాంటిది ఏం లేదు, తను తమిళ సినిమా చేయలేదు, మేబీ చేసుంటే పెట్టేవారేమో, పెట్టేసేవారు. పెట్టకుండా తనే మార్చేసుకుంటాడు మొత్తం పేర్లు. అయితే మేడం, జనరల్గా అసలు పేరుని పక్కన పెట్టి సినిమా పేరు వేరే పెట్టడం అనేది అప్పటి నుంచో ఉందండి. చాలా మంది అంటే హీరోయిన్స్కి కానీ హీరోస్కి, హీరోలందరూ కూడా చాలా మంది అసలు పేర్లు కాకుండా, ఇప్పుడు మన భక్తవత్సలం గారు మోహన్ బాబు గారు అయ్యారు, శోభనా చలపతి గారు శోభన బాబు గారు అయ్యారు. సో ఇలాగ పేర్లు, సినిమా పేర్లు మారటం అనేటువంటిది
అలాగే శివశంకర వరప్రసాద్ గారు, ఓకే, చిరంజీవి గారు అయ్యారు. చిరంజీవి గారు. సో ఇలా చాలా ఉన్నాయి. బట్ నాకు అప్పుడు ఆ ఏజ్లో మొన్ననే నాకు తెలిసింది ఏంటంటే యు రవికృష్ణ, ఓ కృష్ణరాజు గారు, ఓ ఓకే ఓకే. ఆయన మొట్టమొదట తేనె మనసుల సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు యు రవికృష్ణ పేరుతో ఆడిషన్కి వెళ్ళారు. ఒకసారి అలా కలిసి వస్తే పేరు మార్చడం. కానీ మీది మాత్రం ఇంట్రెస్టింగ్ అండి, ఎంఎం అది కలవడం ఇంట్రెస్టింగ్ కదా, ఒకటేలాగా. రైట్. సో మణిమేకలు అంటే ఏంటంటే అమ్మవారికి వడ్డాణం అని మేకల అంటే, ఇంకా మరకతమణి అంటే మీకు తెలుసు కదా, ఎమరాల్డ్. అవునవును అవును. సో అది అట్లా జరిగింది. బాగుంది మేడం. మేడం ఇప్పుడు ఏకైక ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనే ఫీలింగ్, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉన్నారు అంటే ఉండటానికి, అని వాళ్ళు చాలా తక్కువ సినిమాలు చేశారు, లేదా ఒక పాత తరంలో చాలా లేటర్ ఏజ్లో వచ్చారు. భానుమతి గారు చేశారు, ఆవిడ మూవీస్ ఆవిడ చేసుకున్నారు. అలాగే ఉషా కరుణ, తను 25 ఫిల్మ్స్ చేశారు. అంటే ఒక కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్గా యంగెస్ట్ ఏజ్లో ఎంటర్ అయ్యి ఇప్పటికి ఇంకా కొనసాగుతూ ఆ యొక్క లెగసీని కంటిన్యూ అవుతూ చేసుకుంటూ వెళ్తున్నటువంటిది మీరు ఒక్కరే. ఈ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే? ఒకసారి గుండె తడొస్తుంటుంది, డబ్ 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 అని కొట్టుకుంటుంది. ఎందుకు అంటే బికాజ్ చిన్నప్పుడు నాకు తెలియలేదండి, ఏదో వచ్చేసాను, డబ్బా 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 చేసేసాను. సో ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది కదా, సో వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, ధర్మచక్రం లేకపోతే శివయ్య కానీ, ప్రేమించు కానీ, ఆల్ బ్లాక్ బస్టర్స్ కదా. సో అవన్నీ 100 డేస్ షీల్డ్స్, అవార్డ్స్ అన్నీ ఇస్తుంటే నాకేం తెలియదు అప్పుడు. ఏదో పిలిచారు, వచ్చారు, పట్టుకున్నాం, ఫోటో దిగాము అంతే. అంటే ఐ డోంట్ నో దట్ ద వాల్యూ కానీ అసలు. ఓకే, ఈ సినిమా సూపర్ హిట్ కానీ, నాకు ఈ సినిమా చేస్తే ఎన్ని బట్టలు కొనుక్కోవచ్చు, ఎన్ని చాక్లెట్లు ఇస్తారు, స్కూల్ మెంటాలిటీ నాది. బట్ చేసే నేనేమో మెచ్యూర్డ్ సినిమాలు, పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్ తోటి, ప్రొడ్యూసర్ తోటి వర్క్ చేయడం నాకు అసలు తెలియలేదు. సో వెళ్ళే కొద్దీ ఏమైపోయింది, అమ్మా ఇంత బాధ్యత, అమ్మో ఇంత బాధ్యత నా నెత్తి మీద పెట్టారా. బికాస్ మొత్తం సినిమాకి డైరెక్టర్కి ఎంత బాధ్యత ఉంటుందో, మ్యూజిక్ డైరెక్టర్ త్రూఅవుట్ మూవీ. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు నేనే, ఇప్పటివరకు నా సినిమాలకి నేను తప్పించి నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకెవరు చేయలేదు. మీకు తెలుసు కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎంత ఇదో. సో ఎంత డైరెక్టర్కి అంత బాధ్యత ఉంటుందో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత బాధ్యత ఉంటుంది. సో అట్లా. సో కాబట్టి నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది. ఇంకా మీలాంటి వాళ్ళు ద వన్ అండ్ ఓన్లీ అన్నప్పుడల్లా ఆహా లోపల ఇంకో శ్రీలేఖ ఉంటుంది, చిన్న శ్రీలేఖ, అది పొంగిపోతూ ఉంటుంది. బట్ సో నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా లాట్ ఆఫ్ వేరియేషన్స్ మ్యూజిక్లో కానివ్వండి అండ్ కాంపిటీషన్లో కానివ్వండి. బట్ హెల్తీ కాంపిటీషన్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ అప్పుడు మాకు అంత ఆపర్చునిటీస్ లేవు, అప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ లేవు. ఇప్పుడు ఒక సాంగ్ ఇలా రిలీజ్ అయిందంటే మిలియన్స్లో వెళ్తున్నాయి అండ్ అందరికీ అలా రీచ్ అవుతుంది. అప్పుడు ఒక సాంగ్ రీచ్ అవ్వాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం. అప్పుడు అసలు సోర్సెస్ కూడా లేవు కదండి. లేదండి, సోషల్ మీడియా కూడా అంత, రేడియో ఉండేది, టీవీ ఉండేది, అంతే. సోషల్ మీడియా కూడా అంత ఇది ఉండేది కాదు. బట్ అయినా కూడా అప్పట్లోనే అంత రీచబిలిటీ వచ్చినాయి పాటలకి. టీవీ కూడా ఫ్రాంక్లీ అప్పటికి నాకు తెలిసి 90s అంటే మీరు వచ్చిన టైంకి అయితే ఒక మిడిల్ క్లాస్ సెటప్ వరకు ఉంది, కానీ కింద వాళ్ళకి లేదు, అసలు కింద వాళ్ళకి లేదు, అసలు ఏమొస్తుందో కూడా తెలియదు. యా. సో బట్ ఆ టైంలో కూడా అంత రీచ్ అయిందంటే నా సాంగ్స్ నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. బట్ ఇప్పటికీ కూడా డే బై డే ట్రెండ్ మారుతూ ఉంటుంది. సో ఐఎమ్ కీపింగ్ అప్డేట్ మై సెల్ఫ్. సో రోజు ఎలా మారుతుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త సినిమా కూడా సో అలాగే ఆ ట్రెండ్కి తగ్గట్టు. అంటే ఒక్కొక్కటండి, డైరెక్టర్ని బట్టే నేను చేస్తుంటాను, ఒక డైరెక్టర్ టేస్ట్ని బట్టే కదా. సో ఫైనల్గా నేను ఇది ఇలాగే చేస్తానని నేను ఎప్పుడు భీష్మించి కూర్చోలే. సో ఒక్కో సినిమాకి ఒక్కో తరహా డైరెక్టర్, ఒక్కో మెంటాలిటీ, ఒక్కో జోనర్ సినిమా. సో దానికి తగ్గట్టుగానే నేను చేస్తూ వచ్చాను. ఎట్ ద సేమ్ టైం నా ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా, నా మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో దట్స్ థింగ్. మేడం, ఇప్పుడు తమిళ హీరో విజయ్ మీరు ఒకే సినిమాతోటి మీరు సినీరంగ ప్రవేశం చేశారు. అవునండి. అప్పుడు మీరు చాలా చాలా ఎంగేజ్, అంటే ఇంకా అసలు టీనేజ్ కూడా ఇంకా అసలు మీకు టీనేజ్ కూడా మొదలవ్వాలి. ఆ ఏజ్లో మ్యూజిక్ డైరెక్షన్ చేయించే అంత బాధ్యత మీ మీద పెట్టడానికి, ఆ బాధ్యత పెట్టిన వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? అంటే అసలు ఎలా చేయగలిగారు ఆ పని? నిజంగా నాకే అర్థం కాదండి. ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలని ఆయన డ్రీమ్. అవును. అమెరికా నుంచి లాక్కొచ్చారు తన్ని, ఏది చదువుకుంటున్నవాడిని. నా దగ్గర రోజు ఏడిపోయి, విజయ్ నువ్వు చెప్పు, నేను చేయను, నేను చదువుకుంటాను వెళ్ళిపోయాను. నేనెలా చెప్తాను, నేను ఫస్ట్ టైం అక్కడ. అంటే ఇద్దరం ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ కాబట్టి సో ఫ్రెండ్స్ లాగా అయిపోయాం వచ్చిన కొన్ని రోజుల్లోనే. నేను అప్పటికే ట్యూన్స్ అవి స్టార్ట్ చేశాను. నువ్వు చెప్పు అంటే నేను ఎలా చెప్తాను. చంద్రశేఖర్ గారు వాళ్ళ వైఫ్ కూడా సో అంకుల్ ఆంటీ అని అలాగా ఫ్యామిలీ ఫ్రెండ్లో కలిసిపోయాను.
సో అలా ఉండేది. నాకే అర్థం కాదు అసలు అంత పెద్ద బాధ్యత నా మీద ఎలా వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు, ఒక కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే ఒక పెద్ద మ్యూజిక్ రైటర్ను, అప్పుడున్న ఏఆర్ రెహమానో లేకపోతే ఇళయరాజా గారినో కదా, సారీ ఏఆర్ రెహమాన్ నా తర్వాతే వచ్చారు. సో అప్పుడున్న ఎవరు బిగ్ మ్యూజిక్ రైటర్స్ వాళ్ళని పెట్టాలని అనుకుంటారు. సో ఒక నాకు అప్పచెప్పారంటే నాకు నిజంగా ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే అసలు మీలో ఆ కళ ఎలా చూశారు వాళ్ళు, అసలు ఎప్పుడు చూశారు? అంటే చంద్రశేఖర్ గారి దగ్గరికి దీనికి ఫస్ట్ మూల కారణం, నేను జన్మలకి రుణపడాల్సి ఉండేది విజేంద్ర ప్రసాద్ గారికి, మా చిన్నాన్న గారికి. పాపం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను కూడా తీసుకెళ్ళిపోవడమే. ఇంకా అసలు ఇంకోటి ఏంటంటే నాకు చదువు సంధ్య లేదు కదా, ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని, బోర్ కొట్టేసేది, ఎప్పుడు చూసినా ఇంకా సంగీతమే ప్రపంచం, ఇంకోటి తెలియదు నాకు. సరే లేగా అనేవారు నాకు. ఆయన ముద్దుగా పిలిచేది ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు, పండ్రికుట్టి అని పిలుస్తారు. ఏంటండి అది? పండ్రికుట్టి అంటే పంది పిల్ల. అవునా? ఎందుకలాగా? ఏమో, నా ముద్దుల పండ్రి కుట్టి, నా బంగారు పండ్రి కుట్టి అని చిన్న పంది పిల్లే నాకు. అంటే ఇప్పుడు మనం బుజ్జికి ఒక పిల్ల అంటాం కదా, సో అలా పండ్రి కుట్టి అని ఆయన ఒక్కళ్ళు మాత్రం అలా పిలుస్తారు. ఇప్పుడు వరకు నేను ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. సో నేనంటే అంత ప్రాణము మా చిన్నాన్నగారికి. అంటే ఒకటి, మా నాన్నగారు అందరికీ కూడా హీస్ అ స్పిరిచువల్ గురు. సో ఆయన కూతురుగా, అన్నయ్య కూతురుగా నేను చాలా ఇష్టం. అండ్ ఇంత టాలెంటెడ్ పిల్ల. సో అని దావేలాగా కూడా వచ్చేది కదా అంటే వెళ్ళిపోవడమే వెనకాల. వెళ్ళటంతో పాటు చిన్న కీబోర్డ్ ఉండేది, దాంట్లో బ్యాటరీలు వేసుకుని వెళ్ళిపోవడమే కూడా. సో అలా వెళ్ళిపోయినప్పుడు యార్ ఇంత పొண்ணు అని అంటే ఎంగ అన్నా పొண்ணు ఎన్నా పడికిరే, పడికలేదు, ఏమీ లేదు, ఖాళీగా కూర్చుని. మరి ఇదేంటిది, నాకు ఇంట్రెస్ట్ లేదండి బేసిక్గా, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. స్కూల్కి వెళ్ళినా కూడా పాటలు పాడేదాన్ని కూర్చుని. ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ ఏజ్ లో యాక్చువల్గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, గార్డియన్స్ గానీ వాళ్ళు ది ఫోర్స్ కదా. నా అదృష్టం అక్కడే, మరి ఫోర్స్ చేయలేదు. ఓకే నీకు ఏది ఇష్టమో అదే అని. నేను అందరికీ అదే చెప్తా, పిల్లలకి ఏది ఇష్టమో దాని మీద మీరు ఫోకస్ చేస్తే దెల్ బికమ్ సంథింగ్. మీరు అనుకున్నది వాళ్ళ మీద రుద్దద్దు అని చెప్తా, ప్రతి ఒక్కరికి అదే చెప్తా. ఇప్పుడు మా అబ్బాయి కూడా నేను అదే, వాడు ఏమవ్వాలనుకుంటాడో అదే, దాన్ని వెనకాల నుంచి గైడ్ చేయాలంతే, దట్స్ ఆల్. ఇప్పుడు నేను వాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే అది ఫోర్స్ఫుల్గా అవుతారు తప్పితే వాళ్ళకి ఇంకేదో అవ్వాలని ఉంటుంది కదా. సో నేను అదే చెప్తా. సో అదే అంటే ఎన్న పడికలేదు గిడవలేదండి. మరి ఇదేంటిది కీబోర్డు అన్న, ట్యూన్లు వాయిస్తాండి, ఏది పాడు ఒకటి పాడు అంటే టకటకటకటగా పాడేశాను. నాన్న అమ్మా ఎంత టాలెంట్ అన్న. సేమ్ దాసర్ గారిని అడిగినట్టే నా సినిమాకి మ్యూజిక్ పండువియా, ఓ ఓకే కన్ఫర్మ్, ఇంకా అయిపోయింది సినిమా. కాదండి, ఇప్పుడు నా పెద్ద క్వశ్చన్, ఇప్పుడు ఆ ఏజ్ లో పిల్లలు సరదాగా వస్తారు, ఇలాగా ఏదో వాళ్ళ యొక్క టాలెంట్ ప్రదర్శిస్తారు. మీరు అనుకున్నట్టు సరదాగా ఏదో ట్వింకిల్ లిటిల్ స్టార్ పాడడం కాదు కదా, నేను ఒక పెద్ద మ్యూజిక్ రైటర్ చేసినట్టు కమర్షియల్ ట్యూన్స్ అవన్నీ. ఓకే, అంటే ఒకటి పోనీ ఆ స్థాయిలో మీరు మొత్తం కంపోజ్ చేసినా కూడా సినిమా అనేటప్పటికి రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది. అవునండి, అవును. ఇక్కడ ఒక లవ్, ఇక్కడ ఒక ఎమోషన్, ఇక్కడ ఒక ఐటమ్, రకరకాలు ఉంటాయి. ప్లస్ అది ఒక్కటే కాకుండా అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ పాట కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటో అర్థం చేసుకుంటూ, అందులో ఉన్న గ్రావిటీ అర్థం చేసుకుంటూ, నా మైండ్ సెట్ కదా ఎలా అర్థం అవుద్దని వాళ్ళు ఇచ్చారు. నిజంగానండి, ఇది మిలియన్స్ క్వశ్చన్ ఇది. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది వింటాను కూడా. అందులోనూ వాళ్ళే సామాన్యులు కాదు, కొత్తగా సినిమా తీస్తున్న వాళ్ళు కాదు, లెజెండరీ ప్రొడ్యూసర్ అండి చంద్రశేఖర్ అంటే. ఎలాంటి ప్రొడ్యూసర్ ఆయనైనా, దాసరి గారైనా లెజెండ్స్ అయ్యి ఉండి అంత పెద్ద పెద్ద వాళ్ళతో చేసి మరి ఏమి సెన్స్ చేశారు మీలో అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అది గాడ్స్ గ్రేస్. సెన్స్ చేసిన కూడా బాధ్యత పెట్టడం చాలా కష్టం, అర్థం అయ్యేలా చెప్పాలి కదా. ఇంకోటి ఏంటంటే పెట్టేసి కూడా ఏనాడు కూడా నాకు ఎక్కడ కూడా ఒక చిన్న అనుమానంతో కానీ ఎలా చేస్తుందో అని కానీ, నేను అడిగిన బడ్జెట్ ఇచ్చారు, నేను అడిగిన ఆర్కెస్ట్రా ఇచ్చారు, నేను అడిగిన సింగర్స్ ఇచ్చారు, నేను అడిగిన రైటర్స్ ఇచ్చారు. వైరముత్తు గారు వాళ్ళు రాశారు నాకు పాటలు. అక్కడ శాస్త్రి గారు కదండి, ఇక్కడ శాస్త్రి గారు ఫస్ట్ శాస్త్రి గారు, భువన్ చంద్ర గారు, తర్వాత చంద్రబోస్ గారు, చంద్రబోస్ గారు, తర్వాత వేటర్ గారితో చాలా పాటలు. యాక్చువల్గా అంటే మీది మొట్టమొదటి సినిమా అనగానే అందరికి వెంటనే గుర్తొచ్చే తాజ్ మహల్ సాధారణంగా, కానీ దానికంటే ముందు కూడా మీరు చేశారు. నాన్నగారు సినిమా చేశాను, దాసనారాయణ గారిది కొండపల్లి రతే చేశాను, తెలుగులో థర్డ్ మూవీ తాజ్ మహల్. మీ మొట్టమొదటి సాంగ్ శాస్త్రి గారు రాసింది?
శాస్త్రి గారు రాసింది. అది సినిమా ఒక్క పాటతో ఆగిపోయింది, డైరెక్టర్ కూడా లేరు. అచ్చా, సినిమా అయిపోయింది ఒకటి మొదలు సినిమా అయిపోయిందండి, మొగుడంటి మగవాడమ్మ. అచ్చా, బిఫోర్ నాన్నగారు. బిఫోర్ నాన్నగారు, రైట్. సో అలాగే కీరవాణి అనే నేను కంపోజింగ్కి వెళ్తుంటే అగ్రిమెంట్ అనే సినిమా కీరవాణి అనే కంపోజ్ చేస్తున్నాను. ఆ సాంగ్కి కీరవాణి అనే అలవాటు ఏంటంటే చిన్న తలపోటు వచ్చినా జ్వరం వచ్చినా చరణ్ నువ్వు చేసి మీకు అప్పచెప్పేవారు, నాకు అప్పచెప్పేసేవాడు. లేకపోతే ఇప్పుడు రాఘవేంద్ర గారు వస్తారు, ట్యూన్ వినిపించి, తను బిజీ కదా, సో వేరే అట్లా చేస్తున్నప్పుడు జీ మట్టయ్య గారని నన్ను అబ్జర్వ్ చేశారు. ఏంటి ఈ అమ్మాయి బాగా చేస్తుంది, నా సినిమాకి నెక్స్ట్ చేస్తుంది అంటే కీరవాణి అంటే తన్నే అడగండి చేస్తుందో లేదు. మనకి ఏదన్నా సరే ఫస్ట్ నువ్వే అనేది నోట్లోంచి వచ్చేది కదా, ఓ చేసేస్తానంటే. సో అప్పుడు అగ్రిమెంట్ సారీ మొగుడంటి మగవాడు అన్న మూవీకి ఫస్ట్ కంపోజింగ్ చిత్రమ్మ గారు పాడారు, శాస్త్రి గారు రాశారు. సో ఫస్ట్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ అండి. సో ఫస్ట్ నేను ట్యూన్ ఇచ్చాను, శాస్త్రి గారు దాని తర్వాత లిరిక్ రాశారు. ట్యూన్ ఎలా ఇచ్చాను చెప్తా. తారతరరీరరా తన్నీరరన్నీరరి నానా నారీనా నారారా తానీన నాని నారీనా ఇలా ఇచ్చే ట్యూను. బ్యూటిఫుల్. దానికి ఆయన ఎంత అందంగా రాశారంటే, కోయంది కొత్త కోకిలా ఓయంది నింగి చంద్రలేఖ కోరింది కోటి కన్నులా చేరింది సుప్రభాత రేఖ కోవెల్లా గంటల్లా దీవించే రాగమాలిక ముందు కాలాలన్నీ నావేనంది కల్లోని కళ్యాణి రాక. వా, సూపర్ కదా, ఎంత చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇది రాసిన తర్వాత చాలా కాలం తర్వాత, అంటే చాలాసార్లు కలిసాం కానీ ఇంకొక 1 monthలో శాస్త్రి గారు ఇంకా ఉండరు అన్నటప్పుడు ఏదో బాలుగారు ఫాంట్ రిలీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన ప్రస్తావించారు, నీకు తెలుసా బంగారు తల్లి ఇది ఎందుకు రాశాను, నీకోసమే రాశాను, ముందు కాలాలన్నీ నావేనంది, అంటే నీ భవిష్యత్తు కూడా అంత బంగారు భవిష్యత్తులా ఉండాలంటే నాకు అల్లంటా నీళ్ళు తిరిగిపోయినాయి. అసలు బ్లెస్సింగ్ ఇచ్చారు మీరు డెఫినెట్గా ఫస్ట్ పాటతో. అంటే ఆయనతో ఏ రైటర్తో ఉన్నా అంటే వెటర్ గారితో కానీ, అంటే ఒక రైటరు మ్యూజిక్ రైటర్ సంబంధం కాదని ఒక బాండేజ్. కరెక్ట్. ఇంట్లో అమ్మాయిలాగే నేను అంత ఎఫెక్షనేటెడ్గా ఉండేవారు. యా, సో రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అండి. అంటే అంత గొప్ప రైటర్స్ నేను వర్క్ చేయడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారు దాసరి గారికి కథ నేరేట్ చేసాను. నేను వస్తా కార్లో ఈవినింగ్, నాకు బాగా గుర్తుంది 5:36కి కథ వినేసారు. అయిపోయింది. ఎవరి అమ్మాయి? మన అన్నయ్య గారు అమ్మాయి అండి. ఏం చదువుతున్నావు చిచ్చి బుజ్జి అన్నారు. ఏం చదవట్లేదండి. మరి ఇదేంటిది కీబోర్డు, ట్యూన్లు పాడతానండి. పాడు, టకటకటకటకటగా పాడాడు. కొంతసేపు ఆలోచించుకున్నారు. విజేంద్ర ప్రసాద్ రేపు నాన్నగారు అనే సినిమా ఓపెనింగ్ ఉంది, ఈ అమ్మాయి మ్యూజిక్ చేస్తుంది, ఓకేనా అన్నారు. అయ్యో ఓకేనండి. దాన్ని ఎందుకంటే దాని యొక్క గొప్పతనం చిన్నాన్నగారికి తెలుసు, నాకేం తెలియదు. నేను అలా చూస్తున్నా బ్లాంక్గా. అయ్యో భలేవరండి అని కాళ్ళ మీద పడిపోయి అన్నారు. తప్పకుండా రేపు వచ్చేసేయమ్మా, నువ్వు చేస్తావా నువ్వు అన్నారు. అంటే నా రేంజ్కి దిగి దాసరి గారు, ఏమ్మా చేస్తావా నువ్వు అన్న, చేస్తాను ఓ అన్న. సరే అయిపోయింది. కార్లో వెళ్తుంటే చెక్ ఇచ్చేసారు అప్పుడే 25,000 అడ్వాన్స్. అచ్చా, అది మీ ఫస్ట్ పేమెంట్ అండి? ఫస్ట్ పేమెంట్ తెలుగులో. మా తమిళ్లో వచ్చి ఆయన 50,000 ఇచ్చారు చెక్. తెలుగులో దాసరి గారు 25,000 చెక్. అప్పుడైతే ఎక్కువ కదా, 25,000 చాలా పెద్ద అమౌంట్. 25,000 చూసావా నీకు చెక్ ఇచ్చారు, నా బంగారు తల్లి యువర్ సో గ్రేట్ పండ్రి కుట్టి అది ఇది అని అంటే, అవునా ఓకే. ఎన్ని చాక్లెట్లు వస్తాయి ఇప్పుడు దీనికి? అదే మీ క్వశ్చన్. నా క్వశ్చన్ అది. ఎన్ని డ్రెస్లు వస్తాయి? ఓ బోల్డ్ అన్ని వస్తాయి. అసలు ఇదేంటి నీకు ఇంకా బాగా చేసావంటే ఇంక అసలు గది నిండా చాక్లెట్లే, నీకు గది నిండా బొమ్మలే, బోళ్ళు ఆడేసుకోవచ్చు. నిజంగా నాకు చిన్నప్పుడు బొమ్మలు అంటే ఏంటో తెలియదు, ఒక్క టెడ్డీ బేర్ తెలియదు, ఒక్క టాయ్ తెలియదు. లేవు కాదు, ఉన్న కొనేవారు కదా. నా బొమ్మ అంతా కీబోర్డే, నువ్వు ఏం చేసినా దాంతోనే. ఒక బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవడం, నథింగ్ డూయింగ్. నువ్వు ఏదన్నా ఆ కీబోర్డ్తోనే యూ హ్యావ్ టు స్పెండ్ టైం. మా నాన్నగారు అంతే, స్కూల్ ఫోర్స్ లేదు, కీబోర్డ్ మాత్రం అంతే. మరి సంగీత సాధన, సంగీతం నేర్చుకోవడం అదంతా ఇంట్లోనే. ఇంకా పొద్దున్న 3ంటికి లేపేసేవారు. 3ంటికి లేపేసి యోగా, మెడిటేషను, కరాటే బ్లాక్ బెల్ట్ నేను. సో కరాటే ఇవన్నీ నాన్నగారు ఇదంతా అండి. చాలా వెరీ స్పిరిచువల్. ఇంకా 3ంటికి లెగలేదు అంటే, రెండోసారి లెగలేదు అంటే చన్నీళ్ళు వచ్చి మీద పడిపోయి ఆత్మని పడిపోయి. సో అంత స్ట్రిక్ట్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా 9 కల్లా కూర్చుండిపోవాలి కీబోర్డ్ మీద. నువ్వు రాగాలే తీసుకుంటావో, ట్యూన్లే తీసుకుంటావో, ఏం చేసుకుంటావో ఇష్టం. భోజనం గదిలోకి వచ్చేది.
ఓ అంతా కూడా సెల్ఫ్ ప్రాక్టీసే అక్కడ ఇంకా వేరే గురువుని పెట్టి పాటలు సంగీతం వింటా ఉండు అప్పట్లో రాజాగారి సాంగ్సే కదా. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోలేదండి? రాసాతే ఉన్నే, ఈ పాటలే నాకు అన్ని ఓకే. రాజాగారి పాటలే ఎక్కువ. మ్మ్. క్లాసికల్ ఎందుకు వినేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి కూడా. నాకు ఎక్కువ ఎందుకు అది ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా పెప్పి, మ్మ్. మాసు, మెలోడీ ఇవే. సో నా ప్రాక్టీస్ అంతా నేనే సింగిల్గా. సో కిటికీలో చూస్తే బయట రాజమౌళి అన్న, కళ్యాణ్ అన్న వీళ్ళందరూ ఏవో బాల్స్ ఏవో ఆడుకుంటుండేవారు. అలా చూడడమే కిటికీ నుంచి నేను ఏడుపు వచ్చేస్తా ఉండేది పక్కన. ఏజ్ అది కదండి, నాకు ఆడుకోవాలని ఉండేది. ఎప్పుడో సాయంకాలం ఒక అరగంట వదిలేవారు బయటికి, మళ్ళీ వచ్చేయాలి అంతే. సో దిస్ అ టైమింగ్. అండ్ అలాగే మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి మౌనవ్రతం, ఉపవాసం. ఇప్పటికేమైనా కొనసాగుతున్నాయండి? ఇప్పటికి లేదు, ఇప్పుడు లేదు. మ్యారేజ్ అయిన తర్వాత అన్ని చేయలేకపోతున్నాను, కుదరట్లేదు. ఇప్పుడు ఆ నాన్నగారు పాట తర్వాత తాజ్మహల్ కదండి? నాన్నగారు తర్వాత ఇప్పుడు నాన్నగారు సినిమాలో ఫస్ట్ సాంగ్ దాసరి గారు ఇలాగే కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. పక్కన జీడిపప్పు ఇంత బౌల్లో ఉండేది, జీడిపప్పు తింటూ ఒక 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, ఒక చిన్న దివాన్ వేసి నేను మధ్యలో, పక్కన భువన్ చంద్ర గారు. ఎలా ఉండేదంటే ఒక గానా బజానా సెటప్లా ఉండేది అనమాట. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు, డ్యూయట్ అమ్మ ఇద్దరికి చేయి ట్యూన్. 2 నిమిషాలు కూడా తీసుకోవాలి. చుక్క చుక్క ఒకటి చెక్కిలి మీటే వేళ, ఎదలో ఏమిటింత హాయి, ఒడిలో ఒదిగిపోయే రేయి, తనువంతా తడిసింది, తెర తీసే వయసుంది, ఇది ఏమిటింత ఇంత హాయి. ఇది నేను ఫస్ట్ సాంగ్. నెక్స్ట్ డే రికార్డింగ్కి మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం పిలిచారు. మీకు తెలిసే ఉంటుంది అది. చిరంజీవి గారి దగ్గర నుంచి, రజనీకాంత్ గారి దగ్గర నుంచి మొత్తం వచ్చారు. మొత్తం ఇండస్ట్రీని ప్రెస్ మొత్తం అక్కడే ఉన్నారు. సో ఆ పాట అలా రికార్డ్ అయింది. మన గంగాధర్ శాస్త్రి గారు పాడారు. సో రికార్డ్ అయింది. సో అప్పుడే ఇంకా శ్రీలేఖ అని ఇంట్రడ్యూస్ అయింది. ఇంకా అక్కడి నుంచి అనమాట. అక్కడి నుంచి తాజ్మహల్తో స్టార్డమ్ వచ్చేసింది. మళ్ళీ మీరు అంటారు కదా, ఇప్పుడు సినిమాకి మా సాంగ్ ఉంటుంది, క్లాస్ సాంగ్ ఉంటుంది. అదే సినిమాలో అప్పుడు సిల్క్ స్మిత బాగా ఫేమస్. సో ఇప్పుడు మనకి ఒకప్పుడు ముమైత్ ఖాన్ ఎలాగ ఒక సినిమాలో కంపల్సరీ సాంగ్ ఉండాలి, సిల్క్ స్మిత కంపల్సరీ ఒక సాంగ్ ఉండాలి. సో అమ్మాయికి ఐ రాజో 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 సరంగుడా, రాజులేనప్పుడు రారో సరంగుడా, రారాదా పోరాదా రారో సరంగుడా, తన్న నాన్న ఒంటిగా ఉన్నాను రారో సరంగుడా. ఇది నేను చేశాను. ఇంట్రెస్టింగ్. అప్పుడు ఆ ఏజ్ లో పాయింట్ అది. సిల్క్ స్మితకి హిట్ సాంగ్ అది. అంటే మీరు ఇవన్నీ చెబుతుంటే నాకు అసలు ఆ చిన్న ఏజ్లో ఉన్న శ్రీలేఖనే నేను ఊహించుకుంటున్నా. అంటే ఎలాగా హౌ కుడ్ ఇట్ హ్యావ్ బీన్ పాసిబుల్ అని. ఇంట్రెస్టింగ్ మేడం. సో ఆ తర్వాత నాయుడు గారు ఎలా పరిచయం అంటే, సెకండ్ సినిమా కొండపల్లి రత్తయ్య, దాసరి గారు డైరెక్టరు, నాయుడు గారు ప్రొడ్యూసర్. సో ఆ సినిమాకి అయ్యో బాగా చేస్తుంది పాటలని తాజ్మహల్ ఇచ్చారు నాకు. ఓకే, అది ఎలా చెప్పండి. తాజ్మహల్కి యాక్చువల్గా అందరూ వద్దన్నారు. అమ్మో ఇంత లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఆ అమ్మాయికి ఇవ్వడం ఏంటి, ఆ అమ్మాయి ఎలా హ్యాండిల్ చేయగలదు, చిన్నపిల్ల, మీకు ఏమైంది అసలు, మదిగాని పోయిందని అడిగారు మీకు. కానీ అందరూ ఇలా అంటుంటారు, షీ కెన్ డూ అని. నాకు ఇప్పటికీ అది అర్థం కాదు, ఎంత కాన్ఫిడెన్స్ ఎలా అసలు నా మీద. బట్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కానీ నేను ఎప్పుడూ మాము చేయలేదు. ఎందుకంటే 13 సినిమాలు హిట్లే నాయుడు గారితో కదా. 13 చేశాను, 13 బ్లాక్ బస్టర్సే. సో అలాగా తాజ్మహల్కి నాకు ఫస్ట్ ఫ్లైట్ టికెట్ వేసి నాకు చెన్నై నుంచి హైదరాబాద్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం హైదరాబాద్ టికెట్ వేసి. సో నాయుడు గారి స్టూడియోలో గెస్ట్ హౌస్ ఉండేది. సో అక్కడ కంపోజింగ్ అది. సో ఆయన కూడా అంతే, ముప్పలనేని శివ గారు నాకు సిచ్యువేషన్ చెప్పారు. చెప్పేసి నేను సాయంకాలం వస్తాను, ఇలాగ చేసి పెట్టండి సాంగ్ అని. అంటే వద్దు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను ట్యూన్. పర్లేదు అంటే పిల్లలాగే అంటుంది పాపను, పర్లేదు మేము సాయంకాలం వస్తాం కదా, రేపన్నా వస్తాము, టేక్ యూ రౌండ్ టైం అమ్మా, అది ఇది నన్న. నాకేమో బాధ వచ్చేస్తుంది, ఎందుకలా అంటారు, నేను చేసేస్తాను కదా ఇప్పుడు, ఒక 5 నిమిషాలు అలాగే కూర్చోండి నేను చేస్తాను. ఒకసారి ఎప్పుడు నాకు ట్యూన్ చేసే ముందర ఒక సౌందర్యలహరి శ్లోకం పాడుకోవడం, ఆ శ్లోకం పాడుకుని, విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం
శివం శివే దేవీమపి శివసమానం వ్యవసితాం యయో కాంత్యాయాంత్యాః శశికిరణసారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది నేను పాడుకున్న శ్లోకం. ఇలా పాడుకుని ఆహాహాహా అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడమే హమ్మింగ్తో. అనగానే మీరు సినిమాలో చూస్తారు చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్ అందరిలో. అమ్మాయి అనుకున్న ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. మనసు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతళ్ళుకో తరిరారా తరి తారారా తరననా. అందరూ లేసి అసలు క్లాప్స్ అసలు. బోస్ గారితో ఎలాగా ఇది అంటే మీరు బోస్ గారితో ఎలా పనిచేశారు? ఐ థింక్ ఆయన ఫస్ట్ పార్ట్ అండి. ట్యూన్ అయిపోయిన వెంటనే ఎవరు రాద్దాం అని వెంటనే ఆనందం వచ్చేసి నాయుడు గారికి. సరే ఆ అబ్బాయి ఎవరో రోజు వస్తున్నాడు బోస్ అంట. నేను చూస్తూ ఉన్నా రోజును. తను పాపం రోజు చదువుకునేవాడు అనుకుంటా ఆ టైంలో. ఈవినింగ్ పుస్తకాలు పట్టుకుని పాపం అక్కడ వెయిట్ చేస్తుండేవాడు. నాకు కూడా మా చిన్నాన్నగారు ఇంకో చిన్నాన్నగారు రామకృష్ణ గారు ఆయన నన్ను డెలివరీ చేసి, ఈజ్ అ డాక్టర్ అనమాట. ఇంట్లోనే డెలివరీ ఆయన చేసి యాక్చువల్గా ఆయనే పెంచారనమాట నన్ను. సో ఆయన ఉండేవారు నాకు కూడా. సో బోస్ అంటమ్మా ఆయనతో రాయచ్చు ఓకే అండి అన్నాను. బోస్ వచ్చేసరికి ఇలా మంచుకొండలో ఉన్న చంద్రమా చందనాలు చల్లిపో తారీరార నీకు అక్కడి నుంచి ట్యూన్ ఇచ్చా. పాప ఎన్ని వర్షన్స్, రెండో రోజే చాలా వర్షన్స్ రాసి తీసుకొచ్చి మాకు నచ్చేసింది, నాయుడు గారికి నచ్చింది. సో వెంటనే రికార్డింగ్. సూపర్. సో నెక్స్ట్ సింగర్స్ కదా ఎవరు పాడితే బాగుంటుంది, బాలు గారు చిత్ర గారు. సో బాలు గారి పాటను మొట్టమొదటి పాట అండి అది మీకు? యా అంతే అంతే అంతే. నాన్నగారి సినిమాలో ఏం పాడలేదు. ఓకే. మొట్టమొదటి పాట తమిళ్లో పాడారు, తమిళ నాళే తీర్పు పాడారు, బట్ తెలుగులో ఇది. సో బాలుగారు కూడా ఎంత గొప్పతనం అంటే ఒక చిన్నపిల్ల చేస్తుంది నేను పాడడం ఏంటి అని కాకుండా ఆయన ఒక గొప్పతనం అది వచ్చి పాడి. ఇప్పుడు ఆయన వాయిస్ పాడకపోతే నా పాటలకి ఏంటి పరిస్థితి అని ఇప్పటికీ నాకు భయం వేస్తుంటుంది. ఎందుకంటే వాయిస్ చాలా ఇంపార్టెంట్ అండి. బాలుగారు చిత్ర గారు వాయిస్లో పాడిన పాట కాబట్టి కొన్ని పాటలకు అంత ప్రాణం పోసినట్టు అయింది. సో ఎందుకంటే ఏ పాటకి ఎవరు వాయిస్ పడితే బాగుంటుందో ఆ వాయిస్ పడితేనే పాటకి ఆ ఫుల్ఫిల్నెస్ వస్తుంది. అండ్ ఫైనల్గా పిక్చరైజేషన్ ఇంకా అన్నీ కలిసి రావాలి పాటకి. కరెక్ట్. మీరు చెప్పారు కదండి ఇప్పుడు అంటే డాక్టర్ గారు అని చెప్పని, అసలు మీరు మొత్తం మీ యొక్క అంటే మీ చిన్నాన్నలు మీ యొక్క పెదనాన్నలు వీళ్ళందరూ ఎంతమంది ఆర్డర్లో చెప్పండి మా వీక్షకుల కోసం. ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మీ కుటుంబమే పూర్తిగా సినీ కుటుంబం. సినీయేతర వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక తెలుసుకుందామని ఆసక్తి ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఆర్డర్లో చెప్పండి. నాకు చాలా పెద్ద కుటుంబం అండి. మా ఫాదర్స్ వాళ్ళందరూ కూడా 6 అన్నదమ్ములు, ఒక అక్క, మొత్తం 7 అనమాట. సో 7లో కరెక్ట్గా ఆర్డర్ చెప్పాలంటే కాశీ గారు, రామారావు గారు, ఫస్ట్ అక్క జానకిదేవి గారు, తర్వాత రామారావు గారు, కాశీ గారు, కిరణ్ గారు వాళ్ళ ఫాదరు, దత్త గారు, తర్వాత రామకృష్ణ గారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు, సతీష్ ఆర్డర్. తర్వాత వాళ్ళకి శివశక్తి దత్త గారికి కీరవాణి గారు, కాంచి అన్న, సప్తమేక్క, మల్లేశ్వరక్క, శ్వేతనాగన్నయ్య, కళ్యాణమాలిక, ఇంతమంది. సో విజేంద్ర ప్రసాద్ గారికి రాజమౌళి అన్న, మణికర్ణికక్క. ఓకే. సో మా నాన్నగారు, నేను ఒక్కదాన్ని మా నాన్నగారికి. ఓకే. సో రామకృష్ణ గారికి గౌరక్క, అపరంజక్క, రాజన్న, 2 అమ్మాయిలు. వాళ్ళెవరు ఫీల్డ్లో లేరు. చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటేనండి, మీరు రాజమౌళి కీరవాణి గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అండ్ మోస్ట్ టాలెంటెడ్, ప్రూవెన్. వాళ్ళు తీసే ప్రతి సినిమాల్లోనూ మీ చేత పాడించడమో లేకపోతే మ్యూజిక్ చేయించడమో ఏదో ఒకటి చేయించవచ్చు కదా అని అందరూ అనుకుంటుంటారు. అదే ఆబ్వియస్గా అందరికీ వచ్చే క్వశ్చనే. బట్ కామెడీ ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ సినిమాలు వదిలేసేయండి, నా సినిమాలోనే నేను చాలా తక్కువ పాడుకునేది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? నేను కంపోజ్ చేసిన సినిమా నేను పాడుకోవచ్చు కదా, నన్ను కాదనే వాళ్ళు ఎవరు అన్ని హ్యాపీగా పాడుకోవచ్చు. బట్ అలా పాడుకోను. ఎందుకు అంటే చాలా తక్కువ చెప్పనా
లేకపోతే 24 క్యారెట్ ఇలా వెరీ రేర్ సాంగ్స్ నేను పాడుకున్నాను. బికాజ్ నేను ఐ వోంట్ కాంప్రమైజ్ సింగర్స్ విషయంలో. ఈ పాటకి వీళ్ళు కావాలంటే వీళ్ళు కావాలి అంతే నాకు. ఈ పాటకి హరిహరన్ అంటే హరిహరన్, శ్రేయ అంటే శ్రేయనే, చిత్రం అంటే చిత్రమే. సో నేనే పాడేయాలి అని నాకు ఉండదండి. అలాగే రాజమౌళి సినిమాలో కూడా ఇప్పుడు అలా ఎందుకు, నా సినిమాల కంటే బయట పాడిన పాటలు చాలా ఎక్కువ. ఇప్పుడు కిరణ్ అన్నకి ఎన్ని హిట్ సాంగ్స్ పాడాను. అవునవును, సరిగమ పదనిసరాగం, ఏం హాయిగా ఉందిరా బొంబాయి ప్రేమిక, ఇంకా చాలా మందికి దేవరాగంలో ఆ 2 పాటలు నేను పాడానని తెలీదు, రేడియోలో వచ్చినాక ఎన్నిసార్లు విన్నాను, అయ్యో ఇది మీరు పాడారా అని. ఏది యుఎస్ వెళ్ళినా కూడా యా 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 నెమలి కన్నుల కలయా, యా 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 మురళి మోహన నననా, నీ కన్నుల్లో తానానా ఏదోలయా, తానీ నానా నానా పొంగేనయా, కన్నా కన్నా తన విరిసినదయా, కౌగిళ్ళ హృదయ కవించుకోవయ్యా. ఈ పాట చాలా మంది తెలీదు. సో అదే సినిమాలో దేవరాగం, అదే శ్రీదేవి గారు మూవీకి శిశిర కాలమేఘ మిథున రతి పరాగము అదో దేవరాగము, ఈ పాట చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ పాటలన్నీ ఇవన్నీ పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, మీరు బాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు, నాకు తెలిసి ఒక 3-4 సినిమాలు చేశారు నాకు గుర్తు. అవును, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. అక్కడ అంటే మీరు అది ఎలా సాధ్యమైంది బాలీవుడ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేయడం? ఫస్ట్ అక్కడ చేసిన స్కోర్ వచ్చి మన ఏమంటారు, హమ్ ఆప్కే దిల్ మే రెహతే. హమ్ ఆప్కే దిల్ మే రెహతే అంటే తెలుగులో పవిత్ర బంధం రీమేక్ చేసినప్పుడు, సో నాయుడు గారిదే కదా ఆబ్వియస్ గా, సో అమ్మాయి చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారంతా ఒకటే మాట. వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా, సతీష్ కౌశిక్ గారు ఇస్ అ బిగ్ డైరెక్టర్, ఆయన కూడా రెండో మాట మాట్లాడకుండా అవునా అనేసి తర్వాత ఎంతమందికి చెప్పారంట ఆయన. అంటే నేను ఈ మధ్యన బాంబేలో ఎక్కువ వర్క్ చేస్తున్నాను, అప్పుడు అర్థమవుతుంది అసలు ఏం టాలెంటెడ్ అమ్మాయి, ఏం టాలెంటెడ్ అని. బట్ మ్యూజిక్ చేసింది వచ్చి అను మలిక్, ఆ సినిమాకి సాంగ్స్ చేసింది. సో తను కూడా వచ్చి విన్న, అంటే ఉంటది కదా భయం, నా సినిమా చిన్నపిల్లకి అప్పచెప్పేస్తున్నారు ఎలా చేస్తుందో ఏంటో అని. తను వచ్చి హైదరాబాద్లో రామనాయుడు స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడు, వై కాంట్ యూ షిఫ్ట్ టు బాంబే, నా సినిమాలన్నీ నువ్వే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయి అన్నాడు అను మలిక్. అమ్మనే దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఏదో అడిగారు కాబట్టి నాకు హోల్ సినిమా చేయాలని ఉంటుంది నాకు. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆఫర్ అని చెప్పేసి అన్నమాట. అక్కడికి ఇక్కడికి తేడా ఏమైనా గమనించారా? మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో తెలుగు సినిమాకి చేసేదానికి డిఫరెంట్గా ఉంటుందండి. అంటే సాంగ్స్ దగ్గర నుంచి కూడా ఆ చిన్న టించ్ వేరే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్లో కానీ సాంగ్స్ విషయంలో కానీ. అంటే నేను అది ప్రాక్టికల్గా చెప్పలేను కానీ డిఫరెంట్గా ఉంటుంది. యా, సపరేట్ అది. ఇప్పుడు 1995 తాజ్మహల్ నుంచి దాదాపు 2013 దాకా ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మీ సినిమాలు వస్తూనే ఉన్నాయి, మీరు మ్యూజిక్ చేసినవి. కానీ 13 నుంచి ఇప్పటి వరకు వచ్చినా కూడా గ్యాప్ ఎక్కువ వచ్చింది, ఎందువల్ల అంటారు గ్యాప్? ఒకటి దానికి రీజన్స్ ఇప్పుడు ఒకటండి, ఎంత పెద్ద టెక్నీషియన్స్కి అయినా సరే గ్యాప్ అనేది సహజం. సో ఎవరికి కూడా ఒకేలాగా ఆ గ్రాఫ్ మెయింటైన్ అవ్వదు. సో అప్ అండ్ డౌన్స్ కామన్. ఒక్కోసారి గ్యాప్ ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియదు, ఒక్కొక్కసారి వాంటెడ్లీ తీసుకుంటుంటాం. సో నా విషయంలో ఏంటంటే 2011లో నాన్నగారు పోయారు, ఓకే, ఫిబ్రవరిలో. సో నాన్నగారు పోయిన నాన్నగారే నాకు బ్యాక్ బోన్ అండి, నాన్నగారే నా ఫ్రెండ్, నాన్నగారే అన్నీ నాకు స్పిరిచువల్ గైడెన్స్. సో ఏదైనా డల్గా ఉంటే సో అండ్ ఇంకెలా చెప్పాలంటే అన్నీ ఆయనే నాకు. సో నాన్నగారు ఎప్పుడైతే పోయారో ఆటోమేటిక్గా నేను కొంచెం డల్ అయిపోయి తేరుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. సో 2000 మీరు అన్నది కరెక్టే, 2013 నాయుడు గారు ది లాస్ట్ మూవీ నాది, నేనేం చిన్నపిల్ల. ఓ తర్వాత నాన్నగారు తర్వాత నాకు నాన్నగారు లాంటి వాళ్ళు నాయుడు గారు, ఆయన పోవడం. సో మెంటల్లీ ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్. సో ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను లెక్కకు చేసేయాలంటే చాలా చేసేయచ్చు, వచ్చిన ప్రతి సినిమా నేను ఒప్పేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ఏది కూడా నాకు స్టోరీ అంత బాగా నచ్చలేదు. ఆ తర్వాత నేను పవిత్ర చేశాను, అందులో కూడా సాంగ్ పెద్ద హిట్, శ్రేయాది మన జనార్దన్ మహర్షి. సో ఆ తర్వాత నాకు ఏది కూడా పెద్దగా స్టోరీ నచ్చకపోవడము, స్టోరీ నచ్చితే బడ్జెట్ అంత కంఫర్ట్ లేకపోవడము. సో
చేసిన ఒక 2 సినిమాలు అయినా సరే బాగా చేయాలన్న ఒక మెంటాలిటీ, క్వాలిటీతో చేయాలి, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వను. సో ఏదో చేసేయడం కాదు. సో దట్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఐ టుక్. అండ్ అలాగే గ్యాప్ నేను సినిమా పరంగా తీసుకున్నాను కానీ షోస్ పరంగా నేను తీసుకోలేదు గ్యాప్. సో యూఎస్లో ఐఎమ్ బిజీ విత్ ద షోస్, ఐఎమ్ బిజీ విత్ ద ఏమంటారు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, సింగిల్ ఆల్బమ్స్. అదే టైంలోనే ఒక మహాలక్ష్మి కటాక్షం అని ఒక డివోషనల్ ఆల్బమ్ చేశానండి. దానికి ఒక 6 బ్యూటిఫుల్ సాంగ్స్. అది డివోషనల్ లాగా ఉండవు, అవి కూడా కమర్షియల్ డివోషనల్ సాంగ్స్ లా ఉంటాయి. పెద్ద పెద్ద సింగర్స్, విజయదాసు, బాలు గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి హై క్వాలిటీ. అందులో పాటలన్నీ మీరు ఒకటే లిరిసిస్ట్ చేత ఒకటే లిరిసిస్ట్. అదే నేను చేసిన తప్పు, యాక్చువల్గా నేను చేసిన తప్పు అదే. ఎందువల్ల అంటారు? ఆ లిరిసిస్ట్ పేరు ఏంటంటే సిరాశ్రీ గారని. ఇప్పటికీ నిజంగానండి ఆ పాటల్లో ఎలా రాశారండి అసలు బాబోయ్. కాదు అంటే నేను రాయటం పక్కన పెడితే అందులో నిద్ర లేవమ్మ పాట ఒకటి, అవును, తర్వాత ఏమో అందులో అంటే నాకు 2 పాటలు బాగా ఇష్టం. బాలు గారిది ఒకటి, విజయదాస్ ఒకటి. నేను ఏ గుడిలోకి వెళ్ళినా కూడా నేను పాడుతుంటాను. ఇప్పటికీ మీకు టీవీలో ఏదైనా సీరియల్లో వస్తుంటే వెనకాల వస్తూ ఉంటుంది కదా. సో అది అవును. స్వర్ణధారిణి సౌమ్య రూపిణి సౌఖ్యదాయిని పాహి మాం, భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం, పాహి మాం పద్మాసని పాహి మాం సర్వేశ్వరి, అహము తుంచా శిరసు వంచ అంజలించా కరుణించమ్మా నిన్ను కొలిచా స్వర్ణధారిణి. అసలు అన్ని ట్యూన్కే రాసినవి కదా మీరు, అద్భుతం అసలు. తలచినంతనే తడవుగా కొలిచినంతనే వరముతో తాననానను కాచు నీవే అమ్మలాలనతో. అంటే ఎంత ఆర్ద్రత ఉంటుంది. ఒక అమ్మని మనం ఎంత ప్రేమిస్తాం, ఎంత ఆప్యాయంగా మొత్తం అన్ని పాటల్లో కూడా. నిజంగానండి మీరు నేను అడగగానే మీరు రాస్తానండు. నిజంగా ట్యూన్స్ మీరు ఇచ్చిన ట్యూన్స్ అన్నీ కూడా 5 డిఫరెంట్, మొత్తం 6 డిఫరెంట్ జానర్స్లో ఇచ్చారు. అందులో ఏంటంటే ఒకటి చివరిలో హారతి పాటలాంటిది ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని పాటలకి కూడా ప్రతిదానికి అంటే వినగానే మీరు అసలు నాకేం సిచ్యువేషన్ కూడా చెప్పలేదు. ఆ ట్యూన్కి మీకు ఏదనిపిస్తే అది రాయమన్నారు. అవును అంతే. నాకు అది వినగానే అన్నారు. ఒకటి మాత్రం ఇది కొంచెం సాంస్క్రిటైజర్ లో వెళ్తే బాగుంటుంది, ఇలాంటి సజెషన్స్ ఇచ్చారు. ఆ యొక్క దాంట్లో ఉన్న ఆ యొక్క రిథమ్ బట్టి మీకు ఫ్రీడమ్ ఇచ్చాను చాలా. అందువల్ల నిజంగా నాకు కూడా చాలా మంచి స్పాన్ తో రాసిన ఫీలింగ్ వచ్చింది రాసినప్పుడే. అందులో మీరు ఒక ఇంకా మోస్ట్ లెజెండరీ సింగర్స్ తో పాడించారు కాబట్టి హై క్వాలిటీ ఆల్బమ్ అది. అవునండి. ఇప్పటికీ నాకు అది దుబాయ్ లో రిలీజ్ అవ్వడం ఇంకా అసలు హ్యాపీ. అది ఆ పాటలో నేను రాశానని చెప్పి తెలిసిన వాళ్ళు, తర్వాత చూసిన వాళ్ళు నాకు అది లింక్స్ పంపిస్తుంటారు ఇప్పటికీ కూడా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం, ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఇప్పుడు అది రూపాయైనా 2 రూపాయలైనా పడిన కష్టం ఎప్పుడు వృధా పోదండి. మన వర్క్ మనం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా సక్సెస్ దానంతట అది. నేను అది నమ్ముతా. సో నాకు వచ్చిన చిన్న సినిమానా పెద్ద సినిమానా, చిన్న హీరోనా పెద్ద హీరోనా, ఐ నెవర్ మైండ్. నా వర్క్ నేను పర్ఫెక్ట్ అంతే. ఇప్పుడు నా రికార్డ్స్ తీసుకున్నారంటే శ్రీలక్ ఆల్బమ్స్ కూడా ఏది ఫెయిల్ కాదు ఆడియో పరంగా. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నది అది 24 క్రాఫ్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్ గా. సో నా డిపార్ట్మెంట్ వరకు నేను ఎంత బెస్ట్ ఇచ్చానో నేను. అందుకని నేను ఈ రోజు కూడా మీరు అన్నారు చూసారా, ఇంత కాంపిటీషన్ లో కూడా నేను నిలబడడానికి కారణం మై సిన్సియర్ వర్క్, హార్డ్ వర్క్. ఇప్పటికీ నిజంగా మీ ఆడియోకి ఎంతవరకు నాకు తెలిసి అయితే బ్లాక్ మార్క్ రాలా ఎక్కడ కూడా. నేను ఎప్పుడు వినలేదు కూడా. నేను గతంలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా అసలు ఎప్పుడు నెవర్. తర్వాత మేడం ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి లేటెస్ట్ సాంగ్ ఉరికే ఉరికే, హిట్ టు ఎక్కడ చూసినా అదే మాట, హిట్ ది సెకండ్ కేస్. అది సిద్ శ్రీరామ్ గారు పాడారు. అవునండి. అది సిద్ శ్రీరామ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. షూర్. పమిడికాలువ మధుసూదన్ అని ఒక ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇనప గుగ్గిళ్ళు అని చెప్పి. ఆయన సిద్ధి శ్రీరామ్ గారు పాడుతున్నప్పుడు ఎలాంటి ఉచ్చారణ దోషాలు వస్తాయనే దాని మీద ఇదే ప్రశ్నని ఆ యొక్క వీడియో గురించి ప్రస్తావించి నేను అనంత్ శ్రీరామ్ గారిని కూడా మొన్న నా ఇంటర్వ్యూలో అడిగాను. చూసారండి? సో దానికి ఆయన ఒక స్పందన చెప్పారు. అంటే మీరు 2 చూశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అదే ఆ పమిడికాలువ మధుసూదన్ గారి బయటికి అనంత్ శ్రీరామ్ గారి స్పందనకి మీ స్పందన చెప్పండి.
ఒకటండి, ఎవరి స్పందన వాళ్ళది. సో దాంట్లో నేను ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ ఒకటి ఏంటంటే హై పిచ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు, ఉల్టే అంటానికి దానికి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ హై పిచ్కి నోట్లో ఉన్నప్పుడు సున్నాలు రాస్తే ప్రాబ్లమే, ఏ సింగర్ కన్నా. అమ్మ అమ్మ అని లోలో పాడిన దానికి సున్నాలు రాసిన ఒత్తులు రాసిన ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సింగ్. బాలుగారే అనేవారు ఆ విషయం. నేను చాలాసార్లు అప్పటికప్పుడు మార్చేదాన్ని కూడా వర్డ్స్. నేను కంపోజ్ చేసినప్పుడు కూడా నేను రైటర్స్ ఇన్సిస్ట్ చేస్తాను, సున్నాలు మాత్రం పెట్టొద్దు, పాడేవాళ్ళు ఇబ్బంది పడతారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు ఫోర్స్ చేసి పాడిస్తే అది ఇంకోలా సౌండ్ అవుతుంటుంది, అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు రెహమాన్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త సింగర్స్ రావడం, కొత్త ఉరవడి, పదంలా పలకకపోవడం, అది ట్రెండ్ అయిపోయింది. అది ఇప్పుడు అప్పట్లోనే ట్రెండ్ అయిపోయింది. కాదండి, ఇప్పుడు ఆ ట్రెండ్ మంచిగా అంటారా చెడుగా అంటారా? నేను ఏ రెహమాన్ ఎందుకంటున్నాను, ఏ రెహమాన్ దగ్గర నుంచి వచ్చేసరికి పాట వాయిస్ని సప్రెస్ చేసేయడం, మ్యూజిక్ ఎక్కువ పెట్టడం, సో లిరిక్ డిఫరెంట్గా పలికిన. అది ఎందుకు అంటే తనకు బేసిక్గా తెలుగు తెలియదు కాబట్టి తనే పాడించుకుంటాడు, లేకపోతే పాడించుకునే వాళ్ళు ఎవరో ఉంటారు పక్కన. సో దే డోంట్ నో, లిరిక్ తెలియదు, దీన్ని ఇలాగే పలకాలని తెలియకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్. అది జనాలకి ఏంటంటే కొత్తగా ఉంది. ఇప్పుడు మీరన్న ఈ ట్రెండ్ తమిళ్లో ఉందండి. మరి తమిళ్లో వాళ్ళ యొక్క ఉచ్చారణ అలాగా అపశబ్దాలుగా పలికితే తమిళ లేదు. ఎందుకు లేదు అక్కడ? అంటే తమిళ వాళ్ళు తమిళ్ పాడితే ఎందుకు వస్తుంది? రాదు కదా. తమిళ వాళ్ళు తెలుగు పాడితే వస్తుంది, హిందీ వాళ్ళు తెలుగు పాడితే. ఇదంతా ఎందుకు వస్తుంది? ఏమంటారు, పరభాషా సింగర్స్. ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు పాడితే ఎందుకు వస్తుందండి? రాదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు, ఇప్పుడు నాకు తమిళ్ తెలుసు, ఎంత నేను తమిళ్ పాడినా ఎక్కడో తెలుగు వాసన కొడతానే ఉంటుంది. యు అండర్స్టాండ్? అవును. అంటే తప్పు రాదు, ఇలా ఉల్టేలా రాదు. ల్యాండింగ్స్ కానీ ఇప్పుడు ఉన్న పాత ఉన్న అనాలి, ఉన్న అనకూడదు. తర్వాత ఉన్నోడు అది చిన్నది, చిన్న డిఫరెన్స్. కరెక్ట్. ఇప్పుడు మలయాళం ఎంత తెలిసినా ఇది మలయాళం పాడలేదని తెలిసిపోతుంటుంది. నా అనే అంటారు వాళ్ళు, కానీ నా అన్న నా. సో అక్కడ నేను మలయాళం సాంగ్ పాడాను శరత్ గారికి, అసలు మలయాళం అమ్మాయి పాడినట్టే ఉందేనా. సో అది తెలుసుకుని పాడేవాళ్ళు కూడా మీనింగ్ తెలుసుకోవాలి, అసలు ఏంటి పదానికి మీనింగ్ ఏంటి. ప్లస్ సెట్లో తెలుగు వాళ్ళు ఉండాలి కదండి అక్కడ. పాడించే వాళ్ళకి కూడా తెలుగు, ఆ భాష తెలిసి ఉండాలి, తెలుగు వాట్ ఎవర్, హిందీ వాట్ ఎవర్. సో ఉంటే మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ పాడాడు, ఏం పాట చెప్పారు? అది ఏంటి, ఉల్టేనా? ఏ పాట పాడినా కూడా ఇటువంటి ఉచ్చారణలు వస్తున్నాయి కదా. బాబు నాన్న ఉల్టే అని వస్తుంది, ఉల్టే కాదు ఉంటే అని 10 సార్లు చెప్పామనుకోండి, ఉంటే అనే పాడతాడు. ఓహో ఉల్టే కరెక్టేనో తను పాడదు. సో చెప్పేవాళ్ళు లేక అక్కడ చెప్పేవాళ్ళది. నేను అనేది అదే, ఒక్కళ్ళ ప్రాబ్లమే కాదు. సో ఇదేంటంటే వాళ్ళని మనం అనేకంటే మన వాళ్ళు బాధ్యతగా కూర్చుని మన పాట ఎలా వెళ్తుంది, మన భాష ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఊరికే కూడా ఊరికే అని పాడాడు, నేను అలాగే వదిలేస్తుంటే అది ఊరికే అయిపోయింది. బాబు ఊ దీర్ఘం లేదు, ఊ అయితే అది వేరే అర్థం మారిపోతుంది. ఊ షార్ట్, ఊరికే మనసే ఓ లైక్ దట్. ఓకే పాప తను తెలీదు, తను అమెరికాలో పుట్టి అక్కడ పెరిగి తెలియదు కదా. సో మనం చెప్పుకోవాలి, చెప్పి పాడించుకోవాలి, దానికి మనకు పేషెన్స్ కావాలి. ఆల్మోస్ట్ 4 hours పాడాడు పాట. ఒకవేళ మీకు కనుక తెలుగు తెలియపోయి ఉంటే అది ఇప్పుడు బయటకు ఊరికేనే వచ్చేది. అది ఊరికే అయిపోయింది, ఊరికే వెళ్ళిపోయింది పాట. ఇప్పుడు రైటర్కి ఎంత బాధ వేస్తుంది. అవునవును. అదేమవుద్ది, బ్యాడ్ సిద్ధి శ్రీరామ్ మీదకి వెళ్ళిపోద్ది. ఇక్కడ పాయింట్, ఇక్కడ మ్యాటర్ రైటరు సింగర్ ఒకటే కాదండి, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే కాదు, భాషాభిమానులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు ఒక నిమిషం, మన అసలు సినిమా పాటని బతికించేది, దానికి ఊపిరిదేది వాళ్ళే. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ప్రేక్షకులే, శ్రోతలే. వాళ్ళల్లో భాషాభిమానులు చాలా ఉంటారు, చాలా మంది ఉన్నారు. పదం ఉచ్చారణ, ఇప్పుడు తమిళ వాళ్ళు ఎలా హర్ట్ అవుతారో తెలుగు వాళ్ళు కూడా హర్ట్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో, మీరు చెప్పిన జవాబులో నాకు అర్థమైనటువంటి ఆన్సర్ ఏంటంటే, మన తెలుగు పాట బయటకు ఎలా వెళ్తుంది అనేటువంటిది బాధ్యత మన తెలుగు వాళ్ళే వహించాలి. టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కూడా, ఎవరు పాడిస్తున్నారో వాళ్ళు వహించాలి. మనం పరభాష సంగీత దర్శకుడిని పెట్టుకున్నా, పరభాష గాయకుడిని పెట్టుకున్నా, అక్కడ తెలుగు భాష ఉండేటువంటి వాడిని సెట్లో ఉంచుకుని ఉచ్చారణ దోషాలు లేకుండా చెక్ చేసిన తర్వాతనే పాటను రిలీజ్ చేయాలి అని మీరు అంటున్నారు. ఇప్పుడు అంతెందుకండి, వెటర్ గారు రాసింది రామచిలకమ్మ, బయటికి ఎలా వచ్చింది? రామ చిలక మా ఒత్తుబడింది. అవును, బాగానే ఉంది, తప్పే ఉంది.
కదా. ఆయన రాసింది ఏంటి, రామచిలకమ్మ. అంటే రామ అనే మీనింగ్ కూడా ఉంది కాబట్టి ఉంది సరిపోయింది. కాబట్టి సరిపోయింది. నేను అదే అంటున్నాను, అలాంటి ఓకే ఎక్స్క్యూజ్, అలాంటి చిన్న చిన్న. ఇప్పుడు అతనికి తెలియదు కాబట్టి రామ్మ అని పాడాడు కదా, ఉదిత్ నారాయణ, ఉదిత్ నారాయణ గారికి. సో అలాంటివి చిన్న చిన్నవి ఓకే. బట్ కొన్ని బ్లండర్స్ ఉంటాయి. బట్ అది 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 మనం బాధ్యత వహించాలండి. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పాడించుకునే సింగర్స్ ఎవరొకళ్ళు. ఉరికే ఉరికే పాటను మేము శ్రీరామ్ గారి వాయిస్లో విన్నాం. సెంట్కి ఎలా మీ అభిప్రాయం అండి? ఏదండి, సూపర్ సాంగ్. చాలా అంటే రిపీట్ మోడ్లో వినేటట్టుగానే ఉంది. దాని మీద ఉన్నటువంటి వ్యూస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, అందరూ అలాగే ఉంటున్నారు. అయితే ఫీమేల్ వాయిస్లో వినే అవకాశం మా ఐ డ్రీమ్ వీక్షకులకు మీరు కల్పించాలి, మీరు ఇప్పుడు పాడి. సో ఈ అసలు ఉరికే ఉరికే సాంగ్ ఎలా వచ్చిందని మీకు చెప్తాను. డైరెక్టర్ శైలేష్ కొలను, తను డైరెక్టర్ అవ్వకముందు నుంచి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మా బ్రదర్స్ కానీ అందరూ కూడా మంచి ఫ్రెండ్స్. తను ఆస్ట్రేలియాలో ఉండేవాడు, తను కళ్ళ డాక్టరు. సో తను అక్కడి నుంచి ఉన్నప్పుడే కూడా తను నాకు చాలా జేమ్స్ హ్యామర్ ఇలాంటి మ్యూజిక్స్ అన్నీ నాకు పంపుతూ ఉండేవాడు ఎప్పటికప్పుడు. ఇది వినండి, ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అప్పటి నుంచి కూడా తనకు ప్యాషన్ చేయాలని. ఒకరోజు సడన్గా నేను ఇండియా వస్తున్నాను, ఐ వాంట్ టు డూ ఏ షార్ట్ ఫిల్మ్, దానికి మీరు ఒక సాంగ్ చేసి పెట్టాలి. సాంగ్లోనే ఐ హ్యావ్ టు విల్ సీ ద ఏంటంటారు దాన్ని, మ్యాటర్ మొత్తం నేను సాంగ్లోనే చెప్తాను, కథ మొత్తం సాంగ్లోనే చెప్తానంటే వచ్చాడు, సాంగ్ చేశాను. దానికి మన లక్ష్మీ భూపాల్ గారు లిరిక్ రాయడం జరిగింది. దానికి ఉనికి అని మీరు యూట్యూబ్లో చూడండి. ఉనికి అనో షార్ట్ ఫిలిం. కథ మొత్తం అందులోనే వెళ్తుంటుంది. ఆ సాంగ్ విన్నారంటే ఇది కూడా శ్రీలేఖ చేసిందా అంటారు. సాంగ్ మొత్తంలో కూడా ఏ ట్యూన్ మీకు రిపీట్ అవ్వదు, ఏ ఒక్క లైన్ రిపీట్ అవుతుంది. అంత అంత తిక్క 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 తిక్కగా ఉంటుంది. తనకి డిఫరెంట్గా కావాలన్నారు, ఒక జాజ్ ఫీల్ కావాలన్నాడు మొత్తం కదా, అలా చేశాడు. యాజిన్ నైజర్ పాడారు సాంగ్. సో ఆ సాంగ్ రాసిన తర్వాత ఉనికి అని ఒక టైటిల్ పెట్టి చేశాడు. సో దానికి ప్రసాద్ ల్యాబ్లో ఒక షో వేసాడు. సో అందరినీ పిలిచాడు. అదే రోజు ఈవినింగ్ తీసుకెళ్ళి హీరో నానికి, అప్పుడే కథ చెప్పున్నాడు, హీరో నానికి చూపించాడు. ఇలా ఒక షార్ట్ ఫిల్మ్. ఇమీడియట్లీ హీ గేవ్ ఛాన్స్ టు హిట్ 1 సినిమాకి తనకు ఛాన్స్ ఇచ్చాడు. సో ఆ సినిమాలో ఇలాగే థ్రిల్లర్ జోన్ ఎక్కడ సాంగ్ పడట్లేదు కాబట్టి సో ఆ సినిమాలో నేను చేయడం జరగలేదు. ఆ సిచ్యువేషన్కి చేస్తున్నప్పుడు ఈ ఊరికే ఊరికే సాంగ్ అప్పుడు చేసింది. ఓకే, ఏది షార్ట్ ఫిల్మ్ కోసం చేసింది. ఇది అలా ఉంచేసేయండి, ఖర్చీఫ్ వేసి అప్పుడు పెట్టేశాడు. హిట్ 2కి తనకి అప్పుడు ఒకటి అడిగాను కదా ఉందా అన్నాడు. ఉంది శైలు అన్నాను. సో నాకు ఈ సినిమాలకు కావాలని. సో దట్స్ హౌ ద సాంగ్ కేమ్ లైక్. సో బట్ ఈ సినిమాకి చేస్తున్నప్పుడు ఇంకొక సాంగ్ ఖర్చీఫ్ వేసి పెట్టేశాడు, అది నెక్స్ట్ సినిమాకి. అది మాస్ మసాలా సాంగ్. అది ఇంకో జోనర్. సో అలాగే తనకి ఏదన్నా నచ్చితే మాత్రం నేను జనరల్గా ట్యూన్స్ చేస్తున్నప్పుడు తనకు పంపించేస్తూ ఉంటాను, శైలి ఇది ఎలా ఉందని, ఇది బాగుందండి, ఇది ఉంచేయండి, ఇది ఉంచేయండి, ఇది ఉంచేయండి అని. సో అలా సో అలా వచ్చిన సాంగ్ అది. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎంత పెద్ద హిట్ అవుతుందని. నాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయో, లూప్లో వెళ్తా ఉందండి సాంగ్ అని. ఈ సాంగ్ అంటే సిద్ధి పాడిన తర్వాత నేను పాడడం అనేది భావ్యం కాదు. యాక్చువల్గా ఫీమేల్ సాంగ్ కాదు ఇది. కాదంటారా? కాదు, అది సిద్ధి వాయిస్లోనే బాగుంటుంది. అయినప్పుడు పల్లవి షూర్. రానే వచ్చావా వానై నా కొరకే, వేచి ఉంటానే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే, ఉన్నట్టున్నానే, నువ్వే నా తడుతూనే పిలిచానే, నిన్నే ఎవరంటూ, కాలం పరుగుల్ని బ్రతిమాలి నిలిపానే, నువ్వే కావాలంటూ, ఊరికే ఊరికే మనసే ఊరికే, దొరికే దొరికే వరమై దొరికే, ఎదకే ఎదకే నువ్వు ఈదరికే, నన్నే చేరితివే వెతికే, ఊరికే ఊరికే. సూపర్ మేడం, సూపర్. అడవి శేష్ గారికి చాలా అంటే మ్యూజిక్ సెన్స్ కానీ ఈవెన్ లిటరేచర్లో కానీ మంచి ప్రవేశం ఉంది బాగా. ఈ పాట విషయంలో ఏదన్నా తన ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదండి, డెఫినెట్లీ లేదు. అసలు సాంగ్ వచ్చే వరకు కూడా తనకి ముందరే చేసిన పాట. సో డైరెక్టర్ వస్తారు. తర్వాత తన స్టాంప్ ఏమన్నా అంటే బాగుంది అని తన యొక్క రెస్పాన్స్? లేదు, బాగుందని చెప్పాడు తర్వాత. తర్వాత ఏదో ఫంక్షన్ లో కలిసినప్పుడు భలే సాంగ్ అండి అని ఎవ్రీబడి వాజ్ ఎక్సైటెడ్. నాని గారు కూడా, హీరో నాని గారు అందరూ కూడా.
ఇప్పుడు నెక్స్ట్ అసలు మీలో ఉన్న సింగర్ మీకు ఇష్టమా, మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టమా? మీరు ఇలా అడగకూడదు ఆ క్వశ్చన్. ఎక్కువ ఏది ఇష్టం? అమ్మ ఎక్కువ రెండు ఇష్టమే, కాంప్రమైజ్ అవ్వలేను. అంటే మీకు ఇది ఇష్టం, అది ఇష్టమే. సహజంగా మీలో అంటే పాట పాడేటప్పుడు ఎక్కువ ఆనందం వస్తుందా, లేకపోతే మ్యూజిక్ చేస్తున్నప్పుడు వస్తుందా? అంటే దేందో దాందేనండి. పాట పాడినప్పుడు ఆనందం, కంపోజ్ చేసినప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటుంది చూసారా, పురిటి నొప్పులు అంటారు. స్ట్రగుల్ అయిన తర్వాత ఒక మంచి పాట అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు అది ఇంకా అసలు చెప్పలేని ఆనందం. ఇప్పుడు పాట అంటే ఓకే, మెకానికల్ ఎవరైనా చెప్తే అది విని పాడేయడం, బట్ అందులో క్రియేటివిటీ ఉండదు. బట్ ఇది క్రియేటివిటీ వర్క్ కదా. సో రెండు ఇష్టం. రాస్తుంటారు కూడా కదా అప్పుడప్పుడు, అంటే మీకు మీరుగా ఫస్ట్ పదం వచ్చేస్తుందండి, ఫస్ట్ పదం వచ్చేస్తుంది, ఇంకా తర్వాత నుంచి రాదు, మళ్ళీ ఫిలప్ చేయాలంటే రాదు. అది కూడా వచ్చేస్తే మీరు వాగ్గేయకారిని అయిపోవచ్చు. మనకు వద్దులేండి, మనకి ఇచ్చిన దాన్ని మనం చేసుకుంటాం. ఇప్పుడు దాకా ఎన్ని భాషల్లో పాడారండి? నేనా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, 5 భాషలు అయిపోయింది. 5 భాషలో మ్యూజిక్, 5 భాషలో పాడడం అయిపోయినాయి. ఇంగ్లీష్ ఒక్కటి మిగిలింది. అన్నట్టు అంటే నాకు సడన్గా గుర్తు వస్తుంది, అవుట్ ఆఫ్ ది ఇది ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చూసాం. సచిన్ టెండూల్కర్ తోటి మీ ఫోటోలు ఉన్నాయి. ఏంటి ఆ ఈవెంట్ ఏంటి? ఇది అసలు అది దేనికి సంబంధించింది? అది మీరు ఏమనుకున్నారు దాన్ని? తెలియలే నాకు, జస్ట్ ఓన్లీ ఫోటో వచ్చింది. మేము అడుగుదాం, ఇంకా ఎలాగో ఇంటర్వ్యూ ఉంది కదా అడుగుదామని అలా స్టోర్ చేసి పెట్టాము మిమ్మల్ని అడగకుండా. అది యాక్చువల్గా ఏంటంటే, నేను పీవీపీ మూవీస్కి నేను అదే రాజీవ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు డిస్కషన్ వచ్చి ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇలా ఏంటి ఇంకా అవ్వలేదా, టైం దగ్గర పడిపోతుంది, ఇంకా ఓకే అవ్వట్లేదా, ఆడుతూ అంటున్నారు, టెన్షన్గా ఉన్నారు. నేను అసలు వేరే పని మీద వెళ్ళా, ఆయనకి వేరే సినిమా గురించి ఏదో మాట్లాడు. ఏంటి రాజీవ్ గారు ఏమైందంటే, ఇలాగండి సచిన్కి ఫుట్బాల్ లీగ్ అది కేరళ బ్లాస్టర్స్ అని, దానికి ఒక థీమ్ సాంగ్ సెట్ అవ్వట్లేదు, చాలామంది చేస్తున్నాం, ఓకే చేయట్లేదు వాడు అన్నాడు. కెన్ ఐ ట్రై అన్నాను. మీరా చాలా షార్ట్ టైం ఉంది, వీ హ్యావ్ ఓన్లీ 4 days టైం. ఎంతమంది చేశారు? దాదాపు ఒక 30 మంది చేశారు. ఏది నచ్చట్లేదు. సో ట్రై చేస్తాను, పోయింది ఏముందని చేసి ఆ రోజు నెక్స్ట్ డే విత్ మ్యూజిక్ చేసేసి 2 పంపాను, 2 ఆప్షన్స్ పంపాను. వస్తే ఫోన్ వచ్చింది, అనుకున్నా దొబ్బేసింది. లేదు మనకి లేదు, ఎవరికీ వెళ్ళిపోయింది అని. ఏమండి లేదా, నచ్చలేదా అని అడగడం. వావండి కంగ్రాచులేషన్స్, మీదే బాగుంది అన్నాడు. ఓకే అయిపోయింది. నేను చెన్నై వచ్చేసి ఇమ్మీడియట్గా రికార్డ్ చేసేసి 2 daysలో కేరళలోనే ఇది లాంచ్, థీమ్ లాంచ్. స్వయంగా సచిన్ వెల్కమ్, సచిన్ మొత్తం ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్లేయర్స్, ఫుట్బాల్ లీగ్ అంటే సో వచ్చి ప్లేయర్స్ వచ్చి వాళ్ళ సమక్షంలో తను రిలీజ్ చేయడమే కాకుండా ఈ స్పోక్డ్ అబౌట్ మీ. నా అలాగే తను కూడా చైల్డ్ ప్రొడజీ. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఎ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది ఇది, ఈ థీమ్ నచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ దిస్ యాజ్ అ థీమ్ సాంగ్ ఆఫ్ మై ఫుట్బాల్ లీగ్ కేరళ బ్లాస్టర్స్. అండ్ నేను సెంచరీ చేసినట్టే తను కూడా మ్యూజిక్లో సెంచరీ కొట్టాలని, ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అని అనమాట. ప్రౌడ్ మూమెంట్ అండి, డెఫినెట్లీ. అది ఓయే 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 కేరళ బ్లాస్టర్స్ నంది కొడేదర నంద పోయా, మలయాళంలో ఉంటుంది సాంగ్ అది. కూడేరిక్కాడే చిన్నాడోడా అంది టడ ఓయే ఓయే, దిస్ కైండ్ ఆఫ్ చిన్న స్టైలిష్గా ఉంటుంది. మేడం ఇప్పుడు అంటే అసలు దీన్ని బట్టి మీరు ఎన్ని జానర్స్ చేశారు ఇప్పటి వరకు? అంటే ఇట్లాంటివి చేస్తారు మీరు? నాకు తెలిసి అంటే నేను మీకు రాసింది అయితే మాత్రం డివోషనల్, ఓకే. నేను విన్నవైతే ఆబ్వియస్గా మొత్తం సినిమా నాకు బాధేస్తుంటది. సార్ భలే సాంగ్ అండి అది, ఎవరిదో మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతుంటారు రాయదురుకుండా నేనే చేశాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం, నాకు నేను హైప్ ఇది నాకు తెలియదు అసలు. సో అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అదే తిడుతుంటారు. దీంతో పాటు అది కూడా చాలా ఇంపార్టెంట్ అని, సో దానివల్లే తెలియపోవడం. ఇప్పుడు నేర్చుకుంటున్నా కొంచెం. ఇప్పుడు జనరేషన్ కి అది అవసరం, డెఫినెట్గా అవసరం. బాగుంది. ఇప్పుడు ఫోక్ అంటే ఈ మధ్యన మీరు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేస్తున్నారు. అవునండి, చాలా వరకు సింగిల్స్ చేశాను, మొత్తం ప్రైవేట్ సాంగ్స్. దాంట్లో ఐ డ్రీమ్ కి ఒక సాంగ్ చేశాను.
ఐ డ్రీమ్కి ఆ డ్రీమ్కి విఎన్ గారు డైరెక్ట్ చేశారు దానికి. ఇది ఎప్పుడండి, ఇది ఎప్పుడు? అది 2019. ఓకే. అది వ్యాలంటైన్స్ డేకి ఒక సాంగ్ చేశారు. ఓకే ఓకే ఓకే. అడిగా ఒకటే అది నీ మనసే అని. సో తర్వాత బోనాల్ సాంగ్ చేశాను, అది పెద్ద హిట్. బోనాల్ సాంగ్ గురించి అడగబోతున్నాను. మోహన బాగురాజ్ చేశాను, పాడింది మోహన గారు పాడారు. అంటే మైక్ టీవీ అని వాళ్ళకి జనరల్గా రెగ్యులర్గా నేను చేస్తుంటాను, పొన్నం రవిచంద్ర గారికి. సో అందులో ఒక భాగంగానే బోనాల్ సాంగ్ చేయడం పెద్ద హిట్ అసలు. 2 million 3 million సాంగ్. అమ్మ తను పాడినట్టు నాకు రాదు. యాప మండలు గుమ్మాల జుట్టి పసుపు గంధాలు గడపల గద్ది పందాన నానన పెట్టి తారరార దారరార అమ్మ మైసమ్మదల్లో బోనం ఎత్తి వస్తున్నావే తల్లి తందాన పెడుతున్నావే తల్ల జిడ్డు టక్కడు జిడ్డు టక్కడ జిడ్డు చక్కడు జిడ్డు. సూపర్ అండి, సూపర్. ఏ జానర్ ఆ జానర్ యు ఆర్ ప్రూవింగ్ యు ఆర్ ది టాప్. ఖచ్చితంగా సూపర్, యు ఆర్ ఆన్ ది టాప్. సూపర్ అండి. ఇప్పుడు ఈ పాటలు వీటన్నిటితో పాటు ఇంతకు మీరు చెప్పినట్టుగా మన ఫుట్బాల్కి చేసినట్టుగా పాటలాగా కొన్ని కంపెనీలకు మీరు జింగిల్స్ కూడా చేస్తుంటారని విన్నాను నేను. అది ఎలా ఉంటుంది, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, దానికి దీనికి? జింగిల్స్ సింగిల్ ఆల్బమ్స్ దట్స్ డిఫరెంట్ అండి. దానికి మనమే రాజు మనమే మంత్రి. కరెక్ట్. సినిమా కళ కాదు, సినిమాని చాలా మందిని ఒప్పించాలి, సిచ్యువేషన్ ఇవన్నీ. ఇది మనమే ఒక సిచ్యువేషన్ అనుకుని, అంటే దీంట్లో మనకి హ్యూజ్ ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది వాడే ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి. సో బాగా చేయొచ్చు జింగిల్స్లో. సో బాగుందండి, బిజినెస్ బాగానే ఉంది, అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. లేదండి, అంటే నాకు తెలిసి, అంటే నేను కూడా చెప్తున్నాను, అంటే ఇప్పుడు సినిమా ఒక రకం, దాంట్లో మంచి పేరు వస్తుంది, తర్వాత ఎక్కువ మంది మాట్లాడుకుంటారు దాని గురించి. ఈ కంపెనీ వర్క్స్ చేసినప్పుడు ఏంటంటే సినిమా వస్తున్నప్పుడు వస్తుంది, రానప్పుడు మనం అంటే దాంట్లో ఫేమ్ రాకపోయినా కూడా మనీ చాలా ఎక్కువ ఉంటుంది. సినిమా కంటే కూడా ఎక్కువ ఉంటుంది, ఒక రకంగా చెప్పాలి. ప్లస్ డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది, 1 minute. అవును, మాక్సిమం 1 minute. జింగిల్స్ అంటే అంతే కదా. టైం తక్కువ. ఇప్పుడు మనీ అండ్ ఫేమ్ గురించి చూసిన టాపిక్, డబ్బు, కీర్తి, ఆత్మసంతృప్తి, ఈ ముగ్గురు ప్రతి వాళ్ళు కోరుకుంటారు, అవసరం కదా ఈ మూడు కూడా. అయితే డబ్బు, కీర్తి మీకు అంటే మీరు చేసిన పాటల్లో ఎంతో ఫేమ్ వచ్చిన పాటలు ఉన్నాయి. మీకు నేను డబ్బు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. అలా ఇచ్చుంటే మీరు చెప్పినట్టు అన్ని సినిమాలు నేను ఒప్పేసుకుంటాను. కాదు కదా, అంటే బట్ స్టిల్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ జోన్. అంటే మీకు ఆత్మసంతృప్తి ఇచ్చిన పాట, బాగా మనసుకి ఇది నేను చేయటం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మంచి పని చేశాను, మంచి పాట చేశాను అన్న ఫీలింగ్. అంటే డబ్బు, కీర్తి రానివి, డబ్బు, కీర్తి రాని లేకుండా మీకు కేవలం సంతృప్తి ఇచ్చిన పాట ఏదన్నా ఉందా? ఎనీ అకేషన్, ఏదన్నా సోషల్ అవేర్నెస్ మీద చేసినప్పుడు కానీ? ఆల్మోస్ట్ నాకు అన్ని పాటలకి కీర్తి వచ్చేసింది, బట్ సినిమాలు డిసప్పాయింట్ అయినాయి. సో సంతృప్తి ఇచ్చినవే అన్నేను, బట్ ఇవ్వను కూడా ఉన్నాయంటారు. ఏంటండి? సినిమాల పరంగా ఇవ్వలేదు. సినిమా పరంగా ఇప్పుడు మూడుముక్కలాట ఉంది, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సక్సెస్ పరంగా ఎన్ని మంచి పాటలు అసలు రాఘవేంద్రరావు గారికి చేసినప్పుడు. ఎందుకంటే నేను సినిమా చూసిన డామ్ షూర్ హిట్ అనుకున్నాను నేను, అది ఎందుకో. కానీ పాటలు ఇప్పుడు హిట్టే. ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్ళానంటే, ఇప్పుడు రాజమండ్రిలో గంగరాజ్ పాలకోవా చాలా ఫేమస్. మీరు విన్నారా? అవునండి, అవును. ఆ ఏరియాకి పాలకోవాలు ఎక్కడికి వెళ్ళినా కానీ పాలకోవా పాలకోవా ఈ పాట వినిపిస్తుంటుంది. మూడుముక్కలాటల పాట అది. అచ్చటైన ముచ్చటాడిదన్న తెచ్చుకోవా నందనందన, ఆ బండి మీద తోసుకెళ్తూ ఈ పాటే పెడుతుంటారు. సో అలాగే అదే సినిమాలో రాసి చూస్తే కన్నె రాసి, కళ్ళు చూస్తే మీన రాసి, ఒళ్ళు చూస్తే కుంభరాసి, నాననాథను రాసి, నిన్నేలుకోన మూడు ముళ్ళేసి. ఇది ఫస్ట్ లిరిక్ అంతా నేనే అన్నా. రాసి చూస్తే కన్నె రాసి, ఒళ్ళు చూస్తే. శాస్త్రి గారు వచ్చారు రాయడానికి. నీ వయసు ఎంత అని అడిగారు. సార్ ఎంతో సార్ 19-20. నీ వయసుకు తగ్గట్టుగా మాటలేనా ఇవి? ఏమో సార్ ట్యూన్కి వచ్చేసింది అనేసాను. లాస్ట్లో ఆయన నిన్ను నేలుకోన మూడు ముళ్ళేసాను, ఆయన ఫినిష్ చేశారు. సూపర్ ఫినిషింగ్ అండి, సూపర్ ఫినిషింగ్ కదా. సో అలాగే అందులో ఇంకొక సౌందర్య గారికి, వాన కన్యక వలపు కానుక, నీ జిగిబిగి పలుకులు జిలిబిలి నాకే జాబురాయగా, వెటర్ గారు రాసిన పాట. బ్యూటిఫుల్. సో అలాగే
మేడం ఇప్పుడు డిఫరెంట్ జానర్స్లో నేను ఒక జానర్ పేరు చెప్తాను, సరే దాన్ని తగ్గట్టుగా మీరు ఒక పాట ఏదైనా పాడాలి. ఓకే షూర్ రెడీయా? రెడీ. మాస్ అంటే నా పాటలా బయట పాటలా? మీరు చేసినవి. నేను చేసిన మీరు మీ ఇష్టం, పోనీ ఏదన్నా ఎనీథింగ్. నేను చేసిన పాట అదే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే, కళ్ళు చూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీ కోసం ఎళ్ళొస్తానే కాలినడకన తిరుపతి. బ్యూటిఫుల్. కర్ణాటిక్. కర్ణాటక ఒక్కటే అడుగుతా. బట్ మీకు అసాధ్యమైంది లేదని నా నమ్మకం. లేదు అంటే నేను చేయలేదని అంటున్నా. పోనీ వేరే వాళ్ళు పాడండి, ఏ వదిన కీర్తన. సారీ, కర్ణాటిక్ అంటే నేను యాక్చువల్గా అన్నమయ్య పాటకి పట్టాభిషేకం మీకు తెలుసు కదా, రాఘవేంద్ర గారు కీరవాణి గారు నిర్వహించారు. దాంట్లో నాకు ఒక ఆల్బమ్ ఇచ్చారు, 10 పాటలు. అన్నమయ్య కీర్తనలకి కంపోజ్ చేయడం అంటే తీరిపోద్ది, మీకు తెలుసు కదా. నా వల్ల కాదని నేను చేయలేనని అంటే కీరవాణి ఎందుకు చేయలేవు అన్నారు. బికాస్ అన్ని రాగా బేస్డ్ ఉంటుంది, రాగా అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు, కామెంట్లు వచ్చేస్తాయి. సో దాంట్లో చేసినప్పుడు ఉప్పడముగా వయ్యా ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా, పౌవళింప వీడవచ్చి పాయని నీయల పిల్ల, మూవంక మేని తోడ ముచ్చటదీరా, నవ్వీటి శ్రీ సతి చూపు నాటిన చిత్తపు మీన, క్రూవని కలువదండై గోవిందరాజా చేశాను. వండర్ఫుల్. ఫోక్. ఫోక్ ఇందాక బోనాల సాంగ్, అది ఫోక్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి అనండి. యాపమండలు గుమ్మాల జుట్టి, పసుపు బండారు గడపల కద్ది, కుంకుమ బొట్టు దాడడారి, తారతీ తందీరారా, అమ్మ మైసమ్మదల్లో బోనం ఎత్తి వస్తున్నవే తల్లి తారి తారి తందిట్టట. సూపర్. వెస్టర్న్. వెస్టర్న్ 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 24 క్యారెట్ గోల్డెన్ బాబు, నా 24 36 నీదే బాబు, 6 ఫీట్ హైట్ ఉన్న ఫ్యాషన్ బాబు, నువ్వు ఫిక్స్ అయిపోతే అందాలన్నీ నీకే బాబు, మరదలే నేనుగా బావవే నీవుగా, వరసలే కలపనాను వదిలిపెట్టను బాబు, 24 క్యారెట్ గోల్డెన్ బాబు, నా 24 36 నీదే బాబు. సూపర్. నేనే పాడాను. సూపర్. ప్రేమించులో. ఓ నేనే రాశాను. మీకు మీరు రాశారు పాటంతా? ఓపెనింగ్స్. హిందుస్థానీ చేయలేదు, బట్ ఇప్పటికిప్పుడు మీరు ఏదైనా ఒక లిరిక్ అంటే నేను చేస్తాను. మీరు నాకు పెట్టారు ఛాలెంజ్ చెప్పి కదా. హిందుస్థానీ అంటే తెలుసు కదా, ఒకటే పదం రిపీట్ అవుతుంటుంది, 2 పదాలు అంతే. అవునవును. నీ కళ్ళల్లో నీ చూపుల్లో నాకు సూర్యోదయం. ఓకే రైట్. సరిపోతుందా ఇంకేమన్నా? నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం. సూపర్ అండి. నాకు ఇప్పుడు మీరు ఒక ఐడియా ఇచ్చారు. ఏంటది? మీ చేత ఒక సంగీత అవధానం చేయించాలి. ఏంటంటే అప్పటికప్పుడు ఒక లైన్ లిరిక్ చెప్తే మీరు కంపోజ్ చేసేయటం, ఇట్లాంటివి హ్యాపీగా ఐఎమ్ రెడీ. డిఫరెంట్ జానర్స్లో ఒక క్లాసికల్ టచ్లో ఉన్నటువంటి ఒక లిరిక్ని తీసుకొచ్చి మీకు ఇస్తే దాన్ని వెస్టర్న్లో చేయటం. ఇది ఒకసారి మీ చేత నేను నెక్స్ట్ సెషన్లో ఒక రోజు చేద్దాం మనం ఇది కార్యక్రమం. సో ఇదే మనకి నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ నువ్వుల్లో నాకు చంద్రోదయం. అలా పెట్టుకోవచ్చు. అయిపోయింది, దాన్ని మాస్ చేస్తే అయిపోయింది. నీ కళ్ళల్లో నాకు
సూర్యోదయం. రొమాంటిక్ వా అయితే వా వా నీ చూపుల్లో నాకు చంద్రోదయం. సూపర్ అండి, అన్ని జానర్స్ వెళ్ళిపోతుంది. ఫోక్ అయితే ఎలా వస్తుంది ఇది? ఫోక్ అయితే ఎలా వస్తుంది? నానే నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ చూపుల్లో నాకు చంద్రోదయం. ఇట్టండి నన్నేడాడే తన్ననా తన్నే నాని తానే నన్నే నాని మందోదయం. నీ కళ్ళల్లో వా వా సూర్యోదయం, ఆనందంలో చంద్రోదయం. సూపర్ అండి, సూపర్. హ్యాట్స్ ఆఫ్. ప్యాథోస్ అండి. నీ కళ్ళల్లో ఏమన్నారు లిరిక్? నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ చూపుల్లో నాకు చంద్రోదయం. నీ కళ్ళల్లో నాకు సూర్యోదయం, నీ చూపుల్లో నాకు చంద్రోదయం. నీ వేసవిన నానోదయం, ఇది బంధాలు తెంచేనిగా. వా. మేడం, ఇంత స్పాంటనిటీ ఉంటే మీలో అసలు ఎక్కువైపోయి కాదండి, రోజుకి మీ దగ్గర ఎన్ని సినిమా పాటలు ట్యూన్ అయిపోతాయి లెక్కన? హ్యాపీగా అండి, అందుకనే కదా ఫాస్టెస్ట్ అంటే కంపోజర్. అంటే మొత్తం దర్శకులందరూ కూడా మీ దగ్గర వరుసగా లైన్లో కూర్చుంటే అందరికీ కావాల్సినవన్నీ ఇచ్చేసి హ్యాపీగా సర్వీస్ పంపించేస్తారు. అంత స్టఫ్ ఉంది. సూపర్ అండి. ఐ విష్ మేడం నిజంగా మిమ్మల్ని మీలో ఇంత స్పాంటనిటీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో ఇంకా ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న స్పీడ్ యోగానికి మీలాంటి వాళ్ళు ఇంకా చాలా అవసరం. అండ్ ఐ విష్ దట్ టు హ్యాపెన్. పాటలు పాడుతున్నారు, తర్వాత సంగీతం స్వరపరుస్తున్నారు. డబ్బింగ్ ఎప్పుడు ట్రై చేయలేదండి సినిమాల్లో? 2 సినిమాలు చేసా. ఒకటి గుడుంబ శంకర్కి అమ్మాయి ఎవరు మన మీరా జాస్మిన్ ట్రై చేయించారు. ఓకే, ఏదో స్లాంగ్ కుదరలేదు. రెండోది పవిత్ర సినిమాకి మన జనార్దన్ మహేష్ గారే కదా, అంటే నాతో ట్రావెల్ చేసి వాయిస్ బాగుంది కదా, నువ్వు చెప్పొచ్చు కదా. నా రోజు డబ్బింగ్ థియేటర్కి పిలిపిస్తే సరేనండి ఓకే చెప్తాను అని. నాకు తెలీదు ఫస్ట్ టైం మోడ్యులేషన్ ఎలా చెప్తారు. ఫస్ట్ ఒక పని చేద్దామమ్మా, సీన్ కాకుండా దాని ముందర ఒక యాడ్ వస్తుంది కదా, పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం మద్యపానం నిషేధం, ఇది చెప్పు ఫస్ట్ అన్నారు. రెడీ సార్, సీనే సార్, నవ్వద్దు. పొగాకు తాగడం ధూమపానం మద్యానికి హానికరం, ఏంటది ఇంకోటి ఏంటి చెప్పండి, డైలాగ్ చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. క్యాన్సర్కు కారకం, క్యాన్సర్కు కారకం. టాక్ బ్యాక్ నుంచి ఇలా చెప్తే మానేసిన వాళ్ళు కూడా తాగుతారు. అదేంటి సార్ అన్నాను, ఇంత రొమాంటిక్గా చెప్తే మానేసినాడు. నాకు రాదు సార్, ఇంకొకసారి మళ్ళీ చెప్పండి, 1 more అన్నారు. సరే మళ్ళీ చెప్పండి, మళ్ళీ అలాగే మళ్ళీ పొగాకు తాగడం మధ్యాహ్నం, గట్టిగా చెప్పమ్మా రొమాంటిక్ కాదు ఇది అన్నాడు. సో నాకు రాదు సార్, నాకు ఇంత వచ్చు అన్నాడు. సో అప్పటి నుంచి డబ్బింగ్ విరమించుకున్నా. మొత్తం ట్రై అయితే చేశారు, ఏది చెప్పినా రొమాంటిక్ గానే. సో డబ్బింగ్ మంద కాదు అనేది మీకు అర్థమైంది దాంతో? డబ్బింగ్ మంద కాదని కాదు, ఏదన్నా అలాంటి కైండ్ ఆఫ్ వాయిస్ వస్తే చెప్పచ్చు. అంటే నాకు బేసిక్గా నాకు వెళ్ళిపోద్ది అలా వాయిస్, జీరా అది వచ్చేస్తుంది. మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే మీరు చెప్తారు. అది ఏంటి ఈ కైండ్ ఆఫ్ చిన్న, ఓకే, ఏమంటారు, చిన్న యాటిట్యూడ్ ఉన్న వాయిస్. అదైతే మీకు ఈజీ అవుతుంది, అది బాగుంది. అండ్ తర్వాత కంపోజిషన్లో మీరు ఇంత ఫాస్ట్గా కంపోజ్ చేశారు, ఫైన్. అసలు మీకు మైండ్లో మీ యొక్క ప్రణాళిక ఏమిటి అసలు? అంటే ఒక పాట మీకు సిచ్యువేషన్ ఇవ్వగానే, సినిమాకి ఒక సిచ్యువేషన్ ఇచ్చారనుకోండి కంపోజ్ చేయమని, ఎలా ఉంటుంది అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది కంపోజ్ చేయడానికి మీరు మీ యొక్క ఆర్డర్ ఏమిటి? తిరిగిపోద్దండి గరగర సిచ్యువేషన్ చెప్పగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతా, ఆ హీరోలోకి వెళ్ళిపోతా, ఆ హీరోయిన్లోకి వెళ్ళిపోతా. వాట్ దేర్ మైండ్ సెట్, వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, అంటే అది ప్యూర్ లవ్వా, అంటే అది లస్టా, అది ఉండలేనంత లవ్వా, ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ సాంగ్,
ఇట్ ఈస్ మ్యారేజ్ సాంగ్, ఎనీ సిచ్యువేషన్, ఇట్ ఈస్ లేకపోతే ఎవరన్నా పోయారు పేద సాంగ్. సో ఆ నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతేనే నాకు ఐ డూ ఇట్ అండి. యా ఓకే. అంటే బేసిక్గా ఏంటంటే నాకు నాయుడు గారు ఇచ్చిందంతా కూడా 4 గోడల మధ్యనే, అదే గ్లాస్ హౌస్లో గెస్ట్ హౌస్లోనే నన్ను అక్కడే పడేసేవారు. ఓకే. ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నేచర్లో కూర్చుని నాకు అది ఏమీ లేదు. అదేం లేదు. నేను అడుగుతూ ఉంటాను, ఏమంటే ఊటీ తీసుకెళ్ళారు అక్కడ నేను కూడా వస్తాను కదా అంటే, ఏది పోరాడితే ప్రేమించే సినిమాకి తీసుకెళ్లారు. కంటేనే అమ్మ అనే సాంగ్కి, కంటేనే అమ్మ అని అంటే అలా 50 ట్యూన్లు పైగా చేసిన వర్కౌట్ అవ్వకపోతుంటే, సరే పద ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, ఊటీలో ఎలాగా సాంగ్ షూటింగ్ ఇది తొలిసారి నేను చూసి ఆ సాంగ్ జరుగుతుంది షూటింగ్, నువ్వు వచ్చాను అక్కడికి వెళ్ళినా రాలేదు ట్యూను. తర్వాత కారంచేడు తీసుకెళ్ళి, కారంచేడు సెంటిమెంట్ నాయుడు గారికి ప్రతి సినిమాకి నీ కోసం అక్కడ చేసింది కారంచేడు. సో అన్ని చోట్ల తిప్పారు రాలేదు. సో దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ప్లేస్ కాదు ఇంపార్టెంట్, మైండ్లో అది ట్రిగ్గర్ అవ్వాలి, తట్టాలి. సో ఫైనల్గా ఒకరోజు సి నారాయణ రెడ్డి గారు లిరిక్ రాసి తీసుకొచ్చిన తర్వాత కంటేనమ్మని 2 minutesలో అలా చదివేసానంతే, ట్యూన్ కూడా కట్టలేదు నేను. రాసిన పాట కట్టిన ట్యూన్ అండి అది. దానికి నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చేసింది నాయుడు గారికి. సో అలాగా నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, నాకు ఇంకా పక్కన ఎవరున్నారు నేను ఎంత మర్చిపోతాను, నేనే హీరోయిన్ నేనే హీరో, వాళ్ళలోకి వెళ్తేనే కానీ ఐ కాంట్ కంపోజ్. ప్లస్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకు ట్రిగర్ అయిపోద్ది ట్యూన్ కూడా మైండ్లో. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు హిందీ చేశారు, తెలుగు చేశారు కదండి ఓవరాల్గా, అలాగే అప్పుడు చేశారు ఇప్పుడు చేస్తున్నారు, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి మెయిన్గా? ఇప్పుడంటే కొంచెం అంటే మ్యూజిక్ విషయంలో కొంచెం మారిపోయినాయండి, చాలా అంటే ప్రాసెస్లో కూడా ఏదైనా తేడా ఉందా అప్పటికి ఇప్పటికి ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేయడంలో? స్కోర్ అప్పుడైతే స్క్రీన్ మీద మూవీ వేసుకుని మార్క్స్ చేసుకునేవాళ్ళు, ఇన్ అవుట్ మార్కర్ ఒకళ్ళు ఉండేవారు, ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎండ్ చేయాలి, మార్కర్ చెప్పేసేవాళ్ళం ఫస్ట్. ఎందుకు అలాగా అంటే అప్పుడు డిజిటల్ ఇది లేదు కదండి, అది ఫిల్మ్ రీల్ కదా, సో స్క్రీన్ మీద వేసి మార్కింగే. ఓకే. సో ఆ మార్క్ని బట్టి ఇక్కడ స్టాప్ చేయాలి ఇక్కడ ఎండ్ చేయాలి, కండక్టర్ కానీ మాకు కూడా అదే ఇది. సో చేంజ్ ఓవర్ అంటే చేంజ్ ఓవర్కి వేరే ఉండేది ఎక్స్ప్రెషన్ చేంజ్ ఓవర్కి. సో అట్లానే వర్క్ చేశాను. ఇప్పుడు అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు అంతా కంప్యూటర్ దొరికేస్తున్నాయి, అప్పుడు అలా లేవు కదా సౌండ్ ఎఫెక్ట్స్. అప్పుడైతే షూస్ అయితే నడిచి ఇట్లా చాలా ఉండేది. అవి కూడా చేశారు అలాంటివి కూడా? నేను సౌండ్ ఎఫెక్ట్స్ మా డిపార్ట్మెంట్ కాదు, దానికి వేరే ఉంటారు ఎఫెక్ట్స్ చేసేవాళ్ళు, ఎత్రాజ్ గారు అని ఆయన చాలా సో ఉంటారు. సో అప్పుడు ఇప్పుడేమో చిన్న కంప్యూటర్లో వేసుకుని ల్యాప్టాప్లో వేసుకుని చేసేస్తున్నాం రీ రికార్డింగ్. సో చాలా మారిపోయింది. అండ్ రీ రికార్డింగ్ స్కోర్లో కూడా చాలా మారిపోయిందండి, ఇప్పుడు అంతా స్టైలిష్గా వచ్చేసింది. ఇప్పుడు ఒక ఏడుపు సీన్ అంటే ఏడుపు సీన్లా ట్రీట్ చేయకూడదు, దాన్ని స్టైలిష్గానే ట్రీట్ చేయాలి. లాట్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు ఎవరండి మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మీకు ఇన్స్పిరేషన్ అయితే ఎవరు? రాజా గారే నాకు ఇప్పటికీ, నేను ఆయన్నే ఫాలో అవుతాను. ఆయన చేయలేనిదే ఉందండి, అసలు చేయలేని. బట్ ఆయన ఫాలో అవుతూ ఇప్పుడున్న ట్రెండ్కి కొంచెం దాన్ని మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బేస్ అయింది. ఇప్పుడు మీరు చాలా జానర్స్ చేశారు, ఇంకా మీరు చేయాలనుకునే జానర్స్ ఏమైనా ఉన్నాయా? మీ చేయాలనుకున్నది లైక్ అంటే ఇంకా ఐ వాంట్ టు డూ లైక్ ట్రెండీ జోనర్స్. అంటే ఎలాంటివి? అదేం సినిమా అంటే విజయ్ దేవరకొండది వచ్చింది ఫస్ట్, పెళ్లి చూపులు కాదు కాదు, ఇంకా ఉందా? అర్జున్ రెడ్డి స్టైలిష్. ఓకే, మీకు అర్థమైంది కదా, దట్ కైండ్ ఆఫ్ పెప్పి యాటిట్యూడ్ ఓరియంటెడ్. ఇంకా లైక్ భీమ్లా నాయక్ లాంటిది ఊరమాస్, మంచి మాసి, అది చేయాలంటే. అండ్ కల్ట్, ఇప్పుడు కాంతారా లాంటి కల్ట్ నాకు చాలా ఇష్టం. ఆ కల్ట్ లో ఏంటంటే చిన్న ఆ ఫ్యూజన్ టచ్ ఇవ్వాలి. కాంతారా గురించి చెప్పండి, మీకు ఏమనిపించింది సినిమా చూస్తే? కాంతారా గురించి చెప్పాలంటే నాకు ఇప్పటికీ నాకు మైండ్ లోంచి పోవట్లేదు. హాంటింగ్, ఒకలాంటి గుబులు దిగులు. నాకు మంచి సినిమా చూసినప్పుడల్లా నాకు ఒకలాంటి దిగులు వేసేస్తుంటదండి. ఆ రోజంతా భోంచే బుద్ధి కాదు. ఖైదీ సినిమా చూసినప్పుడు అంతే, తర్వాత కేజీఎఫ్ చూసినప్పుడు అలాగే అయింది, కాంతారా, విక్రము. అబ్బా ఇలాంటి సినిమా కదా మనకు పడాలి. మీకు అర్థమైంది? అంటే ఒక టెక్నీషియన్ అలా ఉంటుంది, చాలా బాగుంది, కానీ మనకెందుకు పడలేదు? మనం అయితే ఇలా చేసి ఉంటాం కదా, అలా చేసి ఉంటాం కదా, లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంటుంది అనమాట. అబ్బా బాబా. సో వెయిటింగ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్ కోసం వెయిటింగ్. ఏం చేశాడు రీ రికార్డింగ్, ఎక్స్ట్రాడినరీ. కాంతారా అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, మైండ్ బ్లోయింగ్ అసలు, నో డౌట్ ఇన్ ఇట్.
అంటే అదంతా మళ్ళీ చెప్పాలంటే అది ఒక టీం వర్క్ అండి. మ్మ్. ఇప్పుడు నేను ఇదే చేసుకుంటాను, నేను ఇదే చేసుకుంటాను ఎవరు కాకుండా అందరూ టీమ్గా కలిసి వర్క్ చేస్తేనే అలాంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది. కరెక్ట్ యా, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి స్టోరీ దగ్గర నుంచి. ఇందాక మీరు ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ సౌందర్యలహరి శ్లోకం చదివారు. దైవాన్ని నమ్ముతారు మీరు బాగా? మ్మ్. ఎవరు మీ ఇష్టదైవం ఎవరు? అలానే లేదు, నేను మూకాంబిక తల్లిని పూజ చేస్తాను, చర్చ్కి వెళ్తాను డైలీ, ఐ ప్రే జీసస్. అలాగే తర్వాత కడప దర్గాకి వెళ్తాను నేను. ఓ అటు కూడా. యా, అలాని ప్రే చేస్తాను అన్నీ. బట్ ఎక్కువ నేను పూజ గదిలో ఎక్కువ స్పెండ్ చేయను, దండం పెట్టుకుని సింపుల్గా నాకు కావాల్సింది మాత్రం అడిగేసి. కానీ నన్ను ఇప్పటివరకు నడిపించింది మాత్రం సౌందర్యలహరి అండి. సౌందర్యలహరి 100 శ్లోకాస్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ భక్తి అనేది మీ ఫ్యామిలీలో, అంటే నేను విన్నది శివశక్తి దత్తా గారి దగ్గర నుంచి ఇంకా ముందు నుంచి కూడా కొవ్వూరులో మీరు అక్కడ అంటే నేను ఒకటి విన్నది, ఐ డోంట్ నో, ఆవుని తీసుకువెళ్ళి లింగం దగ్గరికి అక్కడ లింగం మీద అభిషేకం చేయడానికి పితికేవాళ్ళు పాలని చెప్పాను. అవన్నీ విన్నారు మీరు కూడా? చూసారండి మీరు అవన్నీ? విన్నారా? చూడలేదు, నేను కూడా విన్నది. స్పిరిచువల్ ఫ్యామిలీ, స్పిరిచువల్గా. అసలు రాజమౌళన్కి అంటే నాకు నన్ను ఎవరైతే పెంచారు రామకృష్ణ గారు తనే చెప్తారు, రాజమౌళన్కి కూడా పాలు చెంబులో పట్టి పోస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కడ వండుకుంటుందో అని డైరెక్ట్గా పడుకోబెట్టి పాలు పితికి రాజమౌళన్కి పట్టించేవారు. సో అంత ఇది. సో భక్తి తన ఇంట్లో ముద్దుగా నంది అని పిలుస్తారు. అవునండి, అవునవును రాజమౌళన్ని. సో అలాగా ఇంట్లో బాగా బాగా భక్తి. బాహుబలిలో ఆ పాట కూడా దాదాపుగా ఒక రకంగా రాజమౌళి గారిని దృష్టిలో పెట్టుకుని చేసిన పాట లాంటిది. ఎవరయ్యా ఎవరయ్యా నిన్ను ఎత్తుకున్నది ఏ తల్లికి పుట్టాడు నందిగాని నంది అని. బాగుంది మేడం. ఇక మీరు అందుకున్న అవార్డులు చాలా ఉన్నాయి. అసలు అవార్డుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే జనరల్గా అందరూ అనేది ఏంటంటే అవార్డు అంటే లాబింగ్ వల్ల వస్తుందని అంటుంటారు. తర్వాత ఏమో అవార్డు అనేటువంటిది ముఖ్యం కాదు, జనాలు గుర్తిస్తే చాలు అంటారు. రైట్ అండి, ఇది నా పర్సెప్షన్. యా, బికాజ్ అవార్డు ఇవ్వడం అనేది కమిటీ, సో మెనీ మెంబర్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఏదన్నా పాట ఫస్ట్ జనాల్లోకి వెళ్ళి ఫస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆ తర్వాత జనరంజు అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్, వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్, దానికి మించిన అవార్డు లేదని నా ఫీల్. టెక్నీషియన్కి ఎప్పుడు కూడా డబ్బుల కంటే అవార్డ్స్ కంటే కూడా మీరు ఇచ్చే స్పందన, ఏం చేశారండి, ఏం పాడారండి అంటే ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి. సో ఐ బిలీవ్ దట్. నాకు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయండి. కళారత్న అవార్డు వచ్చింది, సో ఉగాది పురస్కార్ వచ్చింది. ఉగాది పురస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ నేను ఒకటేసారి అందుకున్నాను చెన్నైలో. తను ఫస్ట్ ఫిల్మ్ చేశాడు, నాకు అప్పటికే 2-3 సినిమాలు అయిపోయినాయి. సో ఇట్లాంటి అవార్డ్స్ అనేది కూడా ఒక బూస్టప్, డెఫినెట్లీ ఒక బూస్టప్. బట్ దానికి మించి కూడా ఇప్పుడు ఆడియన్స్, ఇప్పుడు మనం స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవరన్నా విజిలో క్లాప్స్ కొట్టారనుకోండి, అది అసలు ఎనర్జీ, చెప్పలేని ఎనర్జీ అది. ఎందుకంటే అండి చాలా మందికి ప్రజలే మనకి జడ్జ్మెంట్ అండి. కరెక్ట్. అంటే ఇప్పుడు కమర్షియల్ గా చేస్తూ అవార్డు పొందడం అనేటువంటిది కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ఆర్ట్ ఫిల్మ్స్ లో అవార్డులు పొందిన వాళ్ళు 100 మంది ఉంటారు, చాలా అవార్డులు ఉంటాయి, కానీ వాళ్ళు దానికోసమే పుట్టింది, అవార్డ్స్ కోసమనే ఆర్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారు. అదే కరెక్ట్, అవార్డ్స్ కోసమనే తీస్తుంటారు, దానికి అవార్డ్స్ రావాలి. బట్ కమర్షియల్ సినిమాకి అవార్డు రావడం అనేది అది నిజంగా మంచి అచీవ్మెంట్. అది ఇటు ప్రజల నుంచి గుర్తింపు, ఇటు అవార్డు, మనీ, అన్ని రకాలు రావాలి. అవును, బాగుంది. మీ పాటలు కాకుండా ఇతర సంగీత దర్శకులకి మీరు పాడిన పాటలు కొన్ని ఉన్నాయి, అందులో చాలా హిట్లు ఉన్నాయి, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చందమామ పాట, అది చెప్పండి దాని గురించి. ఊపేసిన సాంగ్ అది. నాకు ఎందుకు ఎలా వచ్చిందో తెలియదు అవకాశం. సడన్గా ఒకరోజు కేఎం రాధాకృష్ణ గారు ఫోన్ చేసి సాంగ్ పాడాలని నేనంటే వచ్చాను, పాడిన తర్వాత తెలిసింది అది చందమామ మూవీలో కృష్ణవంశీ గారిది డైరెక్షన్ అని. లేదు, ముందు చెప్పలేదు. ఏదో సినిమా జనరల్గా అడగను కదా. సో తను ట్యూన్ నేర్పాడు, నేను పాడేశాను. సుధాల అశోక్ తేజ గారు రాశారని తెలుసు. అంటే నా తర్వాత తనకి మేల్ వాయిస్ కార్తీక్ పాడాడు. తర్వాత తెలిసింది ఏది ఎవరిది ఏ సినిమాలోది అంటే, నేను పాట పాడిన 1 monthకి ఎప్పుడో కృష్ణానగర్లో నేను అలా వెళ్తుంటే టీ కొట్లో వినబడుతుంది ఈ సాంగ్. అసలు ఎంత హ్యాపీ ఉంటుంది చెప్పండి. అదే నేను అంటున్నాను, ఆ హ్యాపీనెస్ ముందర
రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను సుడు అన్నాది మీసాలు కూర్చకుండా ఒరి బావోయ్ ముద్దాడుతావా నువ్వు నీ నడుముకెంత పొగరబ్బా నన్ను కెలక మాకు నీ అబ్బా కుచ్చిళ్ళు జారకుండా ఒరి బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు. భలే సాంగ్ అసలు అసలు ఎన్ని స్టేజ్ షోస్లో పాడాను నేను. చాలా చాలానండి. అవును. ఇప్పుడు మీరు ఫస్ట్ పాడినటువంటి అంటే వేరే సంగీత దర్శకుడికి మీరు పాడిన ఫస్ట్ పాట కోటి గారిది కదండి? కోటి గారి ఆయనకి ఇద్దరు సినిమాలో. ఓకే, బాలుగారితో డ్యూయట్. బాలుగారితో డ్యూయట్ దాని గురించి చెప్పండి. అది ఎలాగా బాలుగారితో ఫస్ట్ టైం కలిసి పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే అప్పటికే మీకు పాడేసినట్టు ఉన్నారు ఆయన. బాలుగారు నాతో పాడారు, బట్ మీ ఆయనతో ఆయనతో కలిసి పాడడం ఫస్ట్ టైం. ఆయనకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే, కానీ సింగర్గా ఆయనకి నా మీద అభిప్రాయం లేదు. అంటే ఫస్ట్ టైం ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నా గొంతుకు గార్ధస్వరంగా ఉండడం ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి. సో ఆయనకి షాక్. కోదండపాండిలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అంటే కోటి గారు పాడడానికి వచ్చింది. ఈ అమ్మాయ అసలు ఎలా అది ఇది నా టెన్షన్ పడిపోతున్నారు. సరే నువ్వు వాడు ఫస్ట్ అన్నారు. పాడేనే ఇలాంటి పెద్ద చైర్లో ఆయన కూర్చుని కన్సోల్ వాయిస్ రూమ్లో వింటూ ఉన్నారు. నాకేమో చెమటలు పట్టేస్తున్నాయి. ఆయన దగ్గర ఎలా పాడతాను నేను? ఆల్రెడీ ఇంప్రెషన్ పోయింది. ఇంకా ఎలా పాడతాను? వచ్చేది కూడా రావట్లేదు నాకు. సరే అంటే నేను ఇటు తిరుగుతానులే నువ్వు పాడు అన్నారు. ఆయన అది చాలా కామెడీ చేస్తుంటారు. అంటే ఆయనతో నేను చాలా అంటే ఒక క్లోజ్గా ఉండి ఆయన్ని అంత క్లోజ్గా ఏదైనా మాట్లాడగలిగిన వ్యక్తి అంటే నేను ఒకదాన్ని. ఎందుకంటే ఇంతప్పటి నుంచి తెలుసు కాబట్టి. సరే అందాలమ్మో అందాలు చందాలమ్మో చందాలు బుగ్గా సిగ్గిపోయి ముద్దే కోరిందోయ్ హోయ్ హోయ్. పాట పల్లవంతా పాడేసి చరణం అంతా చరణానికి చిన్న ఎక్స్ప్రెషన్ మారింది, బాగానే పాడుతుంది అన్నట్టు అక్కడి నుంచి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. పాట అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నన్ను మురుగా అంటారు ఆయన. నాకు ముద్దు పేరు ఉంది, మురుగా అని పిలుస్తారు. అంటే అప్పుడు నామాలు పెట్టుకుని ఉంటారు. కోటిగారు శ్రీ అంటారు, శ్రీ అంటారు ఆయన. అంటే నామాలు పెట్టుకునే ఉండేదాన్ని కాబట్టి మురుగా అని పిలిచి, మురుగా కాకి కోకిలు ఎప్పుడైంది అని ఒక ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్ ఆయన ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో అదే సినిమాలో మళ్ళీ ఈవి సత్యనారాయణ గారికి నచ్చి మధుమాసపు మన్మధరాగమ ఈ సాంగ్ కూడా అదే సినిమాలో నేను పాడడం జరిగింది. సో అట్లా నా సింగింగ్ జర్నీ స్టార్ట్ అయింది. సో అంతకు ముందర నాది పెద్ద హిట్ సాంగ్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్ టెల్ మీ యువర్ టీచర్ మై డియర్ బ్రదర్. చూసారా మీరు ఎక్స్ప్రెషన్ పెట్టారు, ఇలాగే చాలా మంది ఎక్స్ప్రెషన్ పెడతారు. మీరు ఇప్పుడు పాడిన లిటిల్ సోల్జర్స్ లో పాట చూసారా మీరు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. ఇలాగే ఎందుకో చెప్తాను ఎక్స్ప్రెషన్ కారణం కూడా. ఓకే, మీరు ఇంతగా పాడిన పాటలన్నీ నాకు తెలుసు, మేము అవన్నీ వింటూనే మొత్తం గడిపాం. ఓకే, ఇప్పుడు కొత్తగా పుట్టిన జనరేషన్కి ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు 6 years 5 years ఈ యొక్క ఏజ్ గ్రూప్ కూడా యూట్యూబ్లో ఈ పాట వింటూ ఉంటారు. పాట వింటూ అన్నం తింటున్నారండి. నా కొడుకు కూడా అలాగే తింటారు. ఎగ్జాక్ట్లీ. అంటే నేనే పాడాను, నువ్వు పాడావు ఈ పాట. సో అలా అజరామరంగా మొత్తం జనరేషన్స్ టుగెదర్ వెళ్ళే గుణం ఉన్న పాట అది. కరెక్టే. అంటే అది చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చే పాట అది. కరెక్ట్ అండి. అవునవును. తర్వాత ఇంకొక ఒక ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ ఒకటి నేను విన్నది, మీరు రామ్ గోపాల్ వర్మ గారికి కీబోర్డ్ నేర్పారా? ఎలా జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు ఏంటది? క్షణక్షణం సినిమా చేస్తున్నప్పుడు నేను కిరణ్ అనే అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో అప్పుడే కిరణ్ అనే పాంగ్రో హోటల్లో కంపోజ్ చేశాడు సాంగ్. పెద్ద పియానో ఉండేది. జామరాత్రి సాంగ్. జామరాత్రి ఆ బిట్ అంటే ఆయనకి ఎంత ఇష్టం రాము గారికి. సో ఆ బిట్ అంతా అయిపోయింది, సాంగ్ రికార్డింగ్ అయిపోయింది. ఆయనకేమో వాయించాలని కోరిక. కీరవాణ్ అన్నకి ఖాళీ లేదు, తను నేర్పడు. నేను ఆ బిట్ వాయించేదాన్ని కీబోర్డ్ మీద. శ్రీలేఖ నాకు బిట్ నేర్పుతావా, నాకు అసలు కీబోర్డ్ నేర్పుతావా? నేర్పుతానండి అన్నాను. ఆ బిట్ నేర్పాను హార్మోనియం మీద. ఆల్మోస్ట్ సంవత్సరం నేర్పానండి. ఆ బిట్ వచ్చింది సంవత్సరానికి బిట్ వచ్చింది. అది కాకుండా ఇంకో పాట నేర్పమన్నారు, నేర్పేశాను. ఇప్పుడు నేను భలే వాయించేస్తున్నాను కదా అన్నారు. మనకు అసలే నోరు తిన్నంగా ఉండదు అసలు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ. నీకు జన్మకి కీబోర్డ్ రాదు అని అన్నారు మీరు. అంటే ఏంటది ఇప్పుడు అది క్షణక్షణంలో అది పరేష్ రావు క్యారెక్టర్ బయట ఇదే పాట
అసలు కీరవాణి వస్తుందా లేదా నీకు అలా అనొచ్చన్నా, రాలేదు నేనేమన్నా తప్పేమన్నా. అంటే మీరు టీచర్ కాబట్టి అన్నారు అలా అవును, టీచర్ స్థానంలో అన్నాను. ఇప్పటికీ నన్ను పాపం రాముగారు ఎక్కడ కనపడినా గురుగారనే పిలుస్తారు పాపం. ఓ, గురుగారని పిలిచినా కానీ కోపం ఉండిపోయింది నాకు రాదంటే. ఇంట్రెస్టింగ్ అండి. పాపం ఆయనకి చాలానండి, చాలా ఎంత ప్యాషను అంటే ఆ నేర్చుకునేటప్పుడు ఆయన ఎంత ఒబీడియంట్గా గుడ్ స్టూడెంట్ లాగా రోజు నేర్చుకోవడమే హార్మోని మీద. బట్ రాముగారితో పనిచేసే అవకాశం రాలేదు, వస్తే బాగుండని అనుకుంటున్నాను. నేను కూడా రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాగుంది. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో మీకు ఒక సత్కారం జరిగింది. అవునండి. ఏమిటది, అది ఎలా జరిగింది? యాక్చువల్గా అక్కడ తెలుగు అసోసియేషన్ పిలిచి వాళ్ళకి అక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు, సో చాలా అరుదుగా బ్రిటిష్ పార్లమెంట్లో చాలామందికి లతా మంగేష్కర్ గారికి చాలా చాలా అరుదుగా వాళ్ళు ఫెలిసిటేట్ చేస్తుంటారు, సో ఇండియన్స్ని కూడా. సో అలాగా నాకు దొరికిన ఒక అరుదైన అవకాశం అక్కడ ఆ బ్రిటిష్ పార్లమెంట్ సన్మానం చేయించుకోవడం అనేది చాలా. ఇప్పుడు ఊరికే ఊరికే సూపర్ హిట్ ట్రెండింగ్ సాంగ్, నెక్స్ట్ ఏంటి మీ నుంచి వచ్చే ఆర్డర్లో? నెక్స్ట్ ఐ కెన్ సే, బట్ నేను సాంగ్ సినిమా రివీల్ చేయలేను కాబట్టి న్యూ ఇయర్కి ఒక మంచి పబ్ సాంగ్ అయితే నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్. అచ్చా, ఓకే. అంటే పబ్లో ప్రతి ఒక్క అబ్బాయి పాడుకునే పాట. ఆ పాట అప్పటికి వచ్చేస్తుంది, డెఫినెట్గా వచ్చేస్తుంది. డిసెంబర్లో మూవీ రిలీజ్, సో వచ్చేస్తుంది. సో ఇట్స్ మై న్యూ ఇయర్ గిఫ్ట్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్. అది మీరు పాడి వినిపించవచ్చా కొంచెం? లేదు కదా, లీక్ అవ్వడానికి లేదు. సో అది మళ్ళీ మా హిట్ కాంబినేషన్ భాస్కర్ భట్ల గారు రాశారు, అది మాత్రం చెప్పగలను. యా, సూపర్. మేడం, ఒక సినిమా నటన, అందులో ఒకే ఒక పాట ఉంది, కానీ అది కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంది. అవునండి, ఇప్పటికీ కూడా. అవును. ఆ పాట గురించి చాలా రీల్స్లో కూడా బాగా ఆ పాట గురించి చెప్పి ఆ పాట పాడాలి మీరు. తప్పకుండా. యాక్చువల్గా ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నాని అని తను మ్యూజిక్ చేశాడు. ఈ పాట భారతీ బాబు అని ఆయన డైరెక్ట్ చేసుకున్నాడు. ఆయన రాసిన తర్వాత ఇది నా వల్ల కాదు అని మ్యూజిక్ డైరెక్టర్ అంటే, సో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను చేయడం జరిగింది ఆ పాట. ఎందుకంటే లిరిక్కి ట్యూన్ కట్టాలి కదా, ఒక అక్షరం కూడా మార్చలేదు. సో మనకేంటంటే న్యూస్ పేపర్ ఇచ్చినా చేసేస్తాం కదా, మీరు ఇందాక ఇచ్చినట్టు. సో అలా చేయడం జరిగిందండి. సో అది చాలా పెద్ద హిట్ అయిపోయింది సాంగ్ అది. సో అది నేనే పాడాను సాంగ్. తప్పకుండా. ఘటన ఘటన సంఘటనే బ్రతుకై సాగే జీవనమొక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన, పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడడమే కదా ఒక నటన, పెరిగే కొద్దీ ఒక్కో బంధం వేర్పడిపోవడం ఒక నటన, జన్మించడమే ఒక నటన, జగన్నాటకం ఒక నటన, జనుల కోసమే జన నటన, జరిగేదంతా నటన. ఘటన ఘటన సంఘటనే బ్రతుకై సాగే జీవనమొక నటన, జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన. సూపర్, సూపర్. థ్యాంక్ యూ.